హ్యాపీ బర్త్డే కూచు. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే కూర్చో. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే కూచు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. దేవుడు నేను ఎప్పుడు చల్లగా చూడాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే కూర్చో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించను గాక. హ్యాపీ బర్త్డే శ్రద్ధ. గాడ్ బ్లెస్ యూ. హాయ్ శ్రద్ధ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కూచు. లవ్ యూ. హ్యాపీ బర్త్డే కూచు. హ్యాపీ బర్త్డే శ్రద్ధ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే శ్రద్ధ. హ్యాపీ 10th బర్త్డే శ్రద్ధ. I want to wish Shraddha a very happy 10th birthday. We are హ్యాపీ బర్త్డే శ్రద్ధ. Love you శ్రద్ధ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. లవ్ యూ బేటా. ఇది కామన్ కదా, ఇప్పటిదాకా ఎన్నో దావత్లు, ఎన్నో బర్త్డేలు, ఎన్నో ఈవెంట్లు వెళ్ళుంటారు కదా, అన్ని చోట్ల ఇది సర్ప్రైజ్ అని చెప్పి కామన్గా వచ్చే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది నిజానికి ఎప్పుడు చూసుండకపోవచ్చు. ఏ ఒక్క వేడుకలోనూ సాక్ష్యంలోనూ ఈ మాదిరిగా మీరు చూసుండకపోవచ్చు. ఒక కొత్త తరహాగా ఇది మిమ్మల్ని నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, హృదయాన్ని స్పందింపజేస్తుంది, కంటతడి కూడా పెట్టించవచ్చేమో. మీ హృదయానికి చాలా దగ్గరగా ఉండేటట్టుగా, మానవత్వానికి, మంచితనానికి, దేవుడి ప్రేమను చూపించేటట్టుగా ఒక చిన్నపాటి సాక్ష్యం ఇది. మమ్మల్ని ప్రేమించి ఆదరించి ఇంతదాకా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో ఈ సాక్ష్యం దేవుడికి అంకితం చేస్తున్నాము. చప్పట్లు కొట్టొచ్చు దీనికి. నువ్వు లిటరలీ ద బెస్ట్ సిస్టర్ ఇన్ ద వరల్డ్. నువ్వు లేకపోతే నా లైఫ్ చాలా బోరింగ్ ఉండేది. నేను సింగిల్ చైల్డ్గా ఉన్నప్పుడు నేను మమ్మీ డాడీని అడిగేదాన్ని అంట, చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే బాగుంటుంది, నేను ఒక్కటేదాన్ని ఉన్నా అనేసి. బట్ యూ కమింగ్ ఇన్ టు మై లైఫ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ దస్. నువ్వు చాలా నాతో అన్ని సిచ్యువేషన్స్లో ఉన్నావు నాతో. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం కూర్చో. నువ్వు నా లైఫ్లో వచ్చి చాలా పెద్ద బ్లెస్సింగ్ యాక్చువల్లీ. నాకు ఫ్రెండ్స్ కంటే బృందా శ్రద్ధ నువ్వే క్లోజ్. అండ్ నువ్వు నా లైఫ్లో వచ్చినది ఐ నో. నేను ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేసి ఉంటాను, నిన్ను బృందాతోనే ఎక్కువ మాట్లాడేదానేమో. బట్ నీ గలగల వాయిస్, నా చుట్టూ నువ్వు తిరుగుకుంటా, నాకు నీ బొమ్మలు ఇచ్చుకుంటా, నువ్వు చేసే చిన్ని చిన్ని యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, అది నాకు చాలా మెమరబుల్గా ఉండిపోయింది. Very joyful, kind, joyful, kind, caring. There's a lot of things about it. ఊకే నవ్వుతూ ఉంటాం పిచ్చి లెక్క, ఏదో ఒకటి రీజన్ లేకుండా అదేదో ఒకటి చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఊకే అట్లా చేస్తాం. మేము మళ్ళీ ఆడతాము ఉట్టిగా అట్లా. చిన్నగా ఉన్నప్పుడు చాలా ఉండే మాకు మెమరీస్ అట్లా. నేను ఇంకా చిన్నగా ఉండే కదా అప్పుడు, దాంతో ఇంకా మంచిగా ఆడుకునేదాన్ని. ఇది ఇవాళ పాత మెమరీస్ అంతా కూడా చూస్తూ ఉంటే అది ఇంత క్యూట్గా ఉండి నాకు ఎందుకు అప్పుడు అనిపించాలి అనేసి నాకు అనిపిస్తుండే. ఇంత క్యూట్గా ఉండే చిన్నగా ఉన్నప్పుడు. చాలా అందంగా అయింది అప్పటి మీదకి. అండ్ ఎప్పటి నుంచో అందంగానే ఉంది, బట్ ఇంకా బ్యూటిఫుల్ అవుతుంది, పెద్దగా అవుతుంది, టాల్ అవుతుంది. నాకు ఇక్కడికి ఉంది ఇప్పుడు. ఇంకా యూనో యాక్టింగ్ చేస్తుంది అట్లా మీన్గా ఉన్నట్టు, బట్ షీఈస్ నాట్ యాక్చువల్లీ దట్ మీన్. చాలా లవింగ్ ఉంటుంది దానికి నచ్చిన పర్సన్తో. ఇట్లా కుళ్ళుబోతులకు యాక్ట్ చేస్తుంది, బట్ షీఈస్ నాట్ లైక్ దట్. ఎవ్రీ మూమెంట్ విత్ హర్ ఇస్ అ స్వీట్ మెమరీ. ఆమె చేసే నాటీ స్టఫ్, హర్ యాక్టింగ్, ఆమె ఎట్లా మాట్లాడతారో, హర్ వే ఆఫ్ ఫ్రేమింగ్ వర్డ్స్, షీ ఈజ్ యూనిక్. నువ్వు నీ బర్త్ ఎట్లయితే ఉండే చాలా పెయిన్ఫుల్గా ఉండే, బట్ ద వే యూ హీల్డ్, నువ్వు ఎంత మిరాకిల్గా పుట్టావో మా ఫ్యామిలీలో. లైక్ నాకు అప్పుడే అర్థమైంది జేజమ్మ నా లైఫ్లో వర్క్ చేస్తాడనేసి. అట్లాంటి సిచ్యువేషన్స్లో నాకు అంత చిన్నగా ఉన్నా కూడా మమ్మీ డాడీ మాట్లాడుతూ ఉంటే జేజ గురించి నాకు అనిపించింది, నువ్వు పుట్టినప్పుడు జేజ చాలా మనతో ఉన్నాడు, మనల్ని చూసుకుంటాడని నాకు అనిపించింది. I know that she was on the brink of death, but God saved her. I don't know the names, but she suffered a lot. I know about that.
నువ్వు ఎలక లెక్క ఉంటావు, బట్ నువ్వు చాలా తట్టుకున్నావు చిన్నగా ఉన్నప్పుడు. నీ అంతా కొంచెం కూడా నా దగ్గర పవర్ లేదు తెలుసా. నువ్వు చాలా స్ట్రాంగ్ ఉంటావు. He's a blessing from God himself. She's like an agent to Atta and Mama. You know, people like you are going to become such great things, and they are going to become very successful when they'll grow up. నా బ్లెస్సింగ్స్ నీతో ఎప్పుడు ఉంటుంది. మనం ఎంత పెద్దగైనా కూడా నేనే నీకు అక్క, నువ్వే నాకు చెల్లి. ఎప్పుడు మనం కలిసి ఉందాం కూర్చో. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు మాట్లాడే మాటలు అవందరినీ నవ్విస్తుంది. నువ్వు ఒక బ్లెస్సింగ్. నీకు ఆ స్టేజ్ వచ్చి నువ్వు అలైవ్ ఉన్నావు అంటే ఒక పర్పస్ కోసమే. ఐఎమ్ షూర్ గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ యూ. అండ్ స్టే కాన్ఫిడెంట్ శ్రద్ధ. నీ పర్పస్, నీ గోల్ రీచ్ అయ్యేదాకా శ్రద్ధ. కీప్ ఆన్ ఫైటింగ్ శ్రద్ధ. జేజా లేకపోయి ఉంటే కూర్చో అయితే ఇప్పుడు ఉండకపోయేది కాదు. శ్రద్ధ పుట్టినప్పుడు ఆ సూర్య టవర్స్లో ఉన్నాం మేము. అక్కడి నుంచి మన మల్కాజీ దయానంద్ నగర్కి వచ్చాడు. వస్తే డెలివరీ అయింది. డెలివరీ అయితే 3 నెలలు అక్కడ పాప దగ్గరే ఉన్నా నేను. ఒకరోజు పాలు ఇచ్చిరాలి డాడీ అంటే తెల్లారి 4 గంటలకి 4:30-5 పాలు తీసుకుని వెళ్ళిపోయాను అక్కడికి. మన హాస్పిటల్కి పోయి పాలు ఇచ్చి చూస్తే ఒక స్కెలిటన్ బొంగుకున్నట్టు ఉంది. అది చూసి చాలా బాధ అనిపించింది నాకు. ఏంటి బిడ్డ ఇట్లా పుట్టింది చూస్తానికే బాధ అనిపించింది. ప్రతి 2 గంటలకి ఒకసారి ఫీడింగ్ కానీ వెళ్ళాలి. సో నేను, మా అన్న, అంకుల్ ఇన్బరాజ్ అంకుల్, రవిబాబు నలుగురం రొటేషనల్ డ్యూటీస్ లాగా తిరిగేవాళ్ళం. ఆ ఏజ్లో నేను యాక్టివ్గా 73 ఏళ్ళు 72 ఏళ్ళు నేను. ఆ ఏజ్లో కూడా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అక్కడికి బండి మీద. అర్ధరాత్రి కానీ ఏ టైం కానీ చాలామంది దాని వెనకాల ఉన్నారు. ఒక రాత్రి అయితే నేను వెళ్ళాల్సింది 2 o'clock. ఆ టైంకి నిద్రమత్తులో ఉండి నేను వెళ్ళాల్సిన టైంలో అంకుల్ వెళ్ళేసి వచ్చేసారు కూడా. అట్లా మంచి తాతయ్య. నేను పిల్లలు మా ఊళ్ళు అని చెప్పి బృందా పుట్టినప్పుడు పక్కన వేసుకొని పండుకోరు. చెడ్డీలు ఉతికేటండి అన్నీ చేస్తుంది దానికి. సూర్య టవర్స్లో ఉన్నప్పుడు అది పక్కనే ఉండేది తాత అన్నీ కక్క చేస్తే చెడ్డీలన్నీ ఉతికేటండి. ఆమె పుట్టినప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఇంతనే తలకాయ, ఇంతనే బేబీ బొమ్మలాగా ఉండింది. బ్లడ్ తోటి చూసే వరకు మాకు నేనేలే అమ్మాయి ఎట్లా అయిపోయింది అని ఒక చిన్న ఫీలింగ్. చాలా కష్టపడ్డది మా 3 నెలల ఒట్టి ట్యూబ్లు వేసి ఆ మిల్క్ కూడా తాగేదానికి లేదు. చిన్న బొమ్మలాగా అట్లా అతుకపోయింది మా బెడ్లో. ఆమెను చూస్తానికి పోతే మాకు శుద్ధగా అమ్మాయి బతుకుతుందా లేదా అన్నంత ఫీలింగ్ ఉండింది. కానీ దేవుడు చాలా చాలా మేలు చేశాడమ్మా. ఎన్ని ట్యూబ్లు తెలుసా? ఇప్పుడు కూడా తలుసుకుంటే ఆ ట్యూబ్లు అంతా ఎక్కడ పోయిందో అనిపిస్తుంది. అన్ని ట్యూబ్లు వేసి అట్లా బతికింది మా పిల్ల. ఆ మిల్క్ ఎట్లా పోతుందో, బ్లడ్ కూడా లేదన్నారు. మళ్ళీ ఇక్కడ సిజర్ పెట్టి ఏమో కట్ చేస్తా అన్నారు. మా పెద్దోడు చాలా ఏడ్చిండు, ఇంకా ఏమవుతుందో మమ్మీ అనేసి. ఆ రోజు ఆ పరిస్థితిలో ఇప్పుడు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బిడ్డ మంచిగా ఎదిగింది, ఆ భక్తిగా పెరుగుతుంది బిడ్డ. ప్రతి దాంట్లో హుషారుగా ఉంది. మాట్లాడడం, చేయడం, డ్యాన్స్ వేయడం అన్ని విషయాల్లో తోడుగా ఉంది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తట్టుకున్నది మా. నేను చాలా ఇష్టపడతాను. నాకు 2 ఆడపిల్ల లేదా అనుకున్నా, కానీ 2 లక్ష్మీదేవి ఫస్ట్ పుట్టింది, 2వది కూడా మంచిగా పుట్టింది. కానీ పడరాని బాధలు పడి ఇప్పుడు పెరుగుతుంది. అది దేవుడు బాగా బ్లెస్సెస్ ఇచ్చి వాళ్ళని బాగా పెద్దగా చేయాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహిమనే. ఆ దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామా. నేను వచ్చినప్పుడు కూర్చో ఎంత ఉండే అంటే చిన్న పాప, నోట్లో వెళ్ళి పెట్టుకొని చిన్న జుట్టు వేసుకొని అగ్గిసి వేసుకొని తిరుగుతుండే. కానీ దేవుడు నిజంగా జనగా ఒక బొమ్మలాగా దిద్దాడు సార్. ఇప్పటికైతే మర్చిపోలేను అదైతే. నేను లైఫ్లో నాకు ఒకటి ఆడపిల్లలు లేరు. నాకు ఆడపిల్లలు లేనందుకు ఆ కోరికంతా శ్రద్ధ మీదనే తీర్చుకునేదాన్ని నేను.
షటిల్ ఆడడము, కూచుతో డాన్స్ ఆడడము, ప్రతి ఒక్క మెమరీ నాకు చాలా ఇష్టం. ఇంటికి వెళ్తే కూడా కూచు పేరే బాగా అలవాటు అయిపోయింది మాకు. అని దేవుడు తెలియని వాళ్ళకు కూడా ఇది ఈ శ్రద్ధ గురించి తెలుసుకోగలుగుతారు. మేము కూడా ఇలాగే స్వస్థపరుస్తాము, ఈ దేవుళ్ళ కోసం మేము కూడా ఇలా ఉంటాము అని అనేకులకి కూడా చాలా గొప్ప సాక్ష్యం ఇదైతే. ఆ డాన్స్ కానీ చిలిపి అల్లరి కానీ ఒక్కరోజు రాకపోతే మాతో మాట్లాడదు, అటు ఇటు తిరుక్కుంటూ ఉంటుంది కానీ గంట తర్వాత వస్తుంది మెల్లగా. ఎవరితో ఎలా ఉండాలి మేము చూసి నేర్చుకునేది అట్లా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిల్ల ఇట్లా పుట్టి ఇంత పెద్దగా అయిందా అసలు? ఇప్పుడు 10 సంవత్సరాలు. నేను మా పిల్లలు కూడా అది ఫోటో కూడా చూపించిన మా పాపకి మా బాబుకి, ఇట్లా పుట్టింది ఇక ఇట్లుంది కూర్చో అని అంటే, అమ్మో ఇట్లుండే మమ్మీ ఇట్లా అయిందా ఇప్పుడు? చాలా అల్లరి చేస్తుంది, చాలా క్యూట్గా ఉంటుంది, మీ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది సార్. చాలా సతాయిస్తుంది కూడా. ఎందుకు కూర్చుని నన్ను ఎంత సతాయిస్తా అంటే ఎంత బృంద కూడా చెప్తుంది. ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళనే సతాయిస్తుంది, ఎవరిని ఎక్కువ సతాయించదు నిన్నే బాగా సతాయిస్తుంది. నువ్వు అంటే చాలా ఇష్టం కూర్చుకి. నిజంగా నాకు ఆడపిల్లలు లేరు, కాకపోతే అప్పుడప్పుడు అంటుంటాం మా పిల్లల్ని, ఎవరైనా చెల్లెని తెచ్చి పెంచుకుందాం రా మనం అని అంటుంటా. అంటే తెచ్చుకోమా నీకు కూడా కోరిక తీరిపోతాను పిల్లలు కూడా అంటుండే. 2 నెలల కింద ఒక బిచ్చిపాము వచ్చింది సార్ కిందికి. వస్తే సార్ ఏం చేసిండు, ఒక 500 ఏమో ఇచ్చినమ్మని కూచుకి ఇచ్చిన కిందికి పంపిస్తే తీసుకెళ్ళి కూర్చు చేత్తో ఇప్పించిన. ఆమె మళ్ళీ ఉండి అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టవా అని అడిగింది. అన్నం ఉందా కొంచెం అని అంటే నాకు కోపం వచ్చింది. 500 ఇచ్చినాక మళ్ళీ అన్నం అడుగుతున్నావు, ఇంకే 500 సరిపోవా నీకు అని నేను కోపం చేస్తే నన్ను ఏమంటా అంటే అట్లా అనొద్దు ఆంటీ, పాపం వాళ్ళకి ఆకలి అవుతుందేమో, పాపం పోర్ ఫెలోస్ కదా ఆంటీ, అట్లా అనొద్దు పాపం ఆంటీ, అట్లా మాట్లాడొద్దు, ఆమెకు చిన్న పాప ఉంది కదా ఆకలి అయిందేమో అందుకే అన్నం అడిగింది, పోనీ ఎందుకు అట్లా అంటున్నావు అని నన్ను ఇది చేసింది సార్. నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిది అంటే చాలా మంచిది. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఆమె మీ దగ్గర. చదువులో కూడా ఫాస్ట్, ఆటల మస్తు బస్తు వేస్తుంది, బొమ్మలు అన్నీ ఏది చూస్తే అది చేసేస్తుంది కంపల్సరీ. ఆమె వేసే బొమ్మలు కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మేడముల సార్ లేకుండే ఆ బ్యాటరీ మింగింది మాకు తెలియదు. అది తర్వాత వీడియో చూసినా మేము కెమెరా ఆన్ చేసి చూస్తే టాబ్లెట్ వేసుకుని మళ్ళీ ఆడుకుంటుంది. అమ్మో మాకు భయం. తర్వాత అంటే నేను ఇది మింగా అంటుంది, నువ్వేం మింగా అంటే ఇది ఇట్లా వేసుకుని అంటే మాకు అప్పుడు భయం వేస్తుంది. మేడం సార్కి చెప్తే వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళకి కంగారు పడ్డారు. కానీ దేవుడు ఆ విషయంలో కూడా చాలా గొప్ప కార్యం చేశాడు. కానీ అనేకలు డాక్టర్లు కూడా అది ఇది అన్నీ అన్నారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ అట్టే చేస్తే కక్కలా వచ్చేసి మేము స్పూన్ పెట్టి అది ఇది అన్నీ తీసా బ్యాటరీ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. ఒకసారి మన సార్ కూడా అన్నారు పైన, డాడీ నేను మమతాంటితో మీ ఇద్దరం కలిసి ఇట్లా డాన్స్ చేసినావు అని చెప్తుండే. ఏం డాన్స్ అంటే ఇట్లా అని చూపిస్తుంది, ఇట్లా ఆడుకొని ఇట్లా అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సార్ అన్నుండే వాళ్ళు ఆయనతో కూడా చేసినో లేదో కూర్చొని నీతో ఇన్ని చేపిస్తున్నావు అని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చిన్న అసలు ఎట్లా ఉండే గ్రీన్ కలర్లో ఉండే నేను వచ్చినప్పుడు గ్రీన్ కలర్లో ఉండే వేలు పెట్టుకొని మేడం చాలా కేర్ తీసుకున్నా అంటుండే. నేను ఎవరి చేతికి ఇవ్వలేదు లావణ్య, ఫస్ట్ అంటే ఇప్పుడు నీ చేతికి నేను ఇచ్చాను, కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అది ఇది అని కూడా మేడం కూడా అన్నది. అనేకులకు కూడా గొప్ప సాక్షిగా నిలబడుతుంది సార్. Celebrating this day not just because it's your birthday, Shraddha, but because you are a beautiful miracle. You're a living testimony of what God has done, and your life quietly declares that nothing is impossible with God. And we pray and we bless you. May the favor of God be with you. May the blessing of God be with you. His face shine upon you. 10 years, డికేడ్కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది శ్రద్ధ. అంటే 10 years దేవుడు నేను కాపాడాడు అంటే అది ఇట్స్ గ్లోరీ టు గాడ్. ఎప్పుడైతే పుట్టినావో నేను నిజంగా అనుకోలే, నేను ఎత్తుకొని నేను ఏమైనా ముద్దులాడతాను, ఇన్ని సంవత్సరాలు నేను చూసానని అస్సలు అనుకోలే. But God is the one who is at work in each and every one of our lives, and we have seen this happening very powerfully in the life of Shraddha. ఎస్పెషల్లీ ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే నువ్వు పుట్టినప్పుడు everyone was so disappointed, including your mom, dad, and everyone was very broken. అంటే ఇలా మన ఫ్యామిలీలో ఇలాంటిది చూడడం అనేది ఫస్ట్ టైం కాబట్టి, సో we actually could not able to digest
సో మాకు తెలిసినది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, రావాలా ఇప్పుడే అని. రాత్రి నాకు తెలిసి 10:30 అయిపోయి ఉండొచ్చు, అప్పటి వరకు టైం దాటిపోయింది అనమాట. అయినా కూడా రాత్రిపూట మేము వెళ్ళాము. ఇమీడియట్గా వెళ్ళి రెయిన్బో హాస్పిటల్లో వెళ్ళి చూస్తే కింద కుటుంబ సభ్యులు ఉండే సుల్భా సిస్టర్ కలిసారు. అప్పుడు షీ టోల్డ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఇట్ ఈజ్ ఓవర్ బ్రదర్ అని ఏడుస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే డాక్టర్స్ డిక్లేర్ చేశారు దట్ ఇట్ ఈస్ ఓవర్, యూ కెన్ కాల్ యువర్ రిలేటివ్స్, కావాలంటే పిలిపియవచ్చు, చివరిసారి ఒకసారి చూసుకోండి అని చెప్పేశారన్నమాట. ఎప్పుడైతే ఆ రూమ్లో అందరు కలిసి కూర్చొని ప్రేయర్ చేసామో దేర్ ఇస్ సమ్ పాజిటివ్ వైబ్స్ దట్ హ్యాస్ కమ్ ఇన్. ఆ రోజు అందరు కన్నీళ్ళతో నీకోసం ప్రేయర్ చేశారు శ్రద్ధ. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. గుర్తు చేసుకుంటే ఆ పుట్టినరోజు నిన్ను చూసినప్పుడు మామ, సో ఐ ఫెల్ట్ వెరీ బ్రోకెన్. అంటే నేను అలా పుడతారా అనిపించినట్టు నేను ఫస్ట్ టైం చూసాను ఆ విధంగా ఒక పాపను పుట్టడం అట్లా. ఎందుకంటే నేను ఐ వాజ్ లుకింగ్ అట్ అదర్ బర్త్స్ బిఫోర్ ఆల్సో, బట్ ఎవరు పుట్టినా కూడా హెల్తీగా పుట్టడము, చాలా అంటే చూడ్డానికి అందంగా పుట్టడం అలాంటిది నేను చూసా. బట్ నువ్వు పుట్టినప్పుడు మా అమ్మ చూసి ఇట్ వాజ్ వెరీ షాకింగ్ ఫర్ మీ. అంటే ఇలా కూడా పుడతారా అని అనిపించింది. బట్ ఇవాళ నువ్వు ఇట్లా ఇంత ముద్దుగా తయారైనావు అంటే కేవలం దేవుని కృప. ఐఎమ్ సో హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ యూ బెటా. అండ్ ప్రతి సంవత్సరం నువ్వు ఎలాగైతే ఎదుగుతా వచ్చావో నీ జీవితంలో నూతన యూనిక్ ఒక క్వాలిటీ బయటపడతా ఉంది. నువ్వు ఎవరిలాగా లేదు నాన్న, యూఆర్ డిఫరెంట్ బంగారం. నీలో ఉన్న ఆ డాన్స్ క్వాలిటీ కానీ, నువ్వు పాట పాడేది పద్ధతి కానీ, నీకు ఆ ముద్దులు క్యూట్ మాటలు కానీ, నీ చిలిపితనం, నీ అల్లరి, నువ్వు చేసే కన్విన్సింగ్ మమ్మీ డాడీకి, అది యూనిక్. అది అలా ఎవరు చేయలేరు. దట్స్ అ క్వాలిటీ యూ క్యారీ. వెన్ యూ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోకంలో నువ్వు వచ్చినప్పుడు యు ఆర్ నాట్ అ ఫినిష్డ్ పర్స్ లైక్ ప్రాపర్లీ లైక్ హౌ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఒక చిన్న పాప ఎట్లా పుడుతుంది అట్లా పుట్టలేదు నువ్వు. యు ఆర్ సంథింగ్ వెరీ స్పెషల్. రిమెంబర్ దట్. దేవుడు నీపై కన్ను ఉంచి అలాంటి సమయంలో స్టిల్ యూ టుక్ బర్త్ ఈజ్ ఫస్ట్ ద గ్రేటెస్ట్ మిరకల్. గాడ్స్ హ్యాండ్ ఈజ్ అపాన్ యువర్ లైఫ్. దేవుని చేయి నీపై ఉంచి ఉన్నాడు. ఆయన ఈవెన్ ద ఇన్వర్డ్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ యువర్ బీయింగ్ గాడ్ హ్యాస్ మేడ్ యూ. ఆమేన్. అయితే దేవుని చేయి ద్వారా సృష్టింపబడిన సృష్టి అంటే నీకు ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన మనలో ఎంతగానో ప్రేమించి ఆ ప్రేమతోనే ఆయన శ్రద్ధని కూడా తయారు చేసి ఉన్నాడు. ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ అబ్నార్మల్ టు ఆల్ ఆఫ్ అస్, బట్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ నాట్ అ సర్ప్రైజ్. దేవునికి అది సర్ప్రైజ్ కాదు. దేవునికి మనం ఎప్పుడు ఏ సర్ప్రైజ్ ఇవ్వలేము. దేవుడు మనకి సర్ప్రైజ్ ఇవ్వగలుగుతాడు కానీ మనం ఆయనకి ఇవ్వలేము అనమాట. బట్ వాట్ గాడ్ టర్న్ టుడే, నిన్ను చూసినప్పుడు అదే అనిపిస్తుంది, యు ఆర్ ద మిరాకిల్ ఆఫ్ ద లార్డ్. సో యు ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆ రోజు శ్రద్ధ ఎలా, ఈ రోజు శ్రద్ధ ఏంటి అని అంటే వాట్ గాడ్ ప్రామిస్డ్ కదా, ఐ విల్ టర్న్ యువర్ మార్నింగ్ ఇంటూ డాన్సింగ్ అని. సో ఆ రోజు ఏదైతే మనం మేము ఏడ్చామో నిన్ను చూసినప్పుడు, అదే శ్రద్ధని ఈరోజు మేము చూస్తున్నప్పుడు వీఆర్ లాఫింగ్, డాన్సింగ్, రిజాయిసింగ్ అండ్ గివింగ్ గ్లోరీ టు ద లార్డ్. May you always remember that God has brought you out from this situation where even the doctors could not promise anything, but God's grace was established in your life. And a clear miracle from the Lord that the life belongs to the Lord alone, no man. ఎవ్వరి మనిషి చేతిలో మన లైఫ్ అనేది లేదు. ఇట్ వాజ్ గాడ్ అలోన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆ రోజు ఆ యొక్క టెస్టిమోనీ, ఆ యొక్క ఇన్సిడెంట్, ఆ ప్రేయర్స్ దట్ హ్యాస్ చేంజ్ ద ఎంటైర్ సిచ్యువేషన్, టర్న్డ్ అరౌండ్ ద ఎంటైర్ సిచ్యువేషన్. సో దేవుడు మన ప్రార్థనలన్నీ విన్నాడు, మా ప్రార్థనలన్నీ విన్నాడు. I don't want to give glory to any man here, but it is the Lord who wants you to be on this earth, on this planet
creating some kind of difference. అయితే అందరం కలిసి ఆ గదిలో వెళ్ళిన తర్వాత అందరు ఏడ్చి ప్రార్థించారు. ప్రభు ముందు గోజాడి ఆయనతో పోరాడి, ప్రభువా ఈమె జీవించాలి, నీ మహిమ కోసం జీవించాలి, నీ నామాన్ని హెచ్చించాలి అని ప్రభు వైపు మేము అందరం కలిసి కూడా ప్రార్థించాము. ఇంకా తర్వాత కూడా యాజ్ అ చర్చ్ అందరు సంఘస్థులు కూడా సంఘంలో కలిసి ప్రార్థిస్తుండే అన్నమాట. అయితే చాలా మంది ప్రార్థన ఉంది ఈ బిడ్డ వైపు. సో మా వైఫ్తో కలిసి మేమిద్దరం వెళ్ళినప్పుడు ఇది చూస్తే ఇది ఇట్లా ఏముంది, ఒకసారి వెళ్ళి ఐసీసీయూలో రైటింగ్ ఐసీయూ NICUలో వెళ్ళి మేము ప్రార్థన చేద్దామని చూస్తాము ఒకసారి అని పర్మిషన్ తీసుకొని వెళ్ళాము. పాప చూస్తే మీరు చూస్తున్నారు ఫొటోస్ అండ్ హౌ షీ, ఆమె అపియరెన్స్ ఎట్లా ఉన్నాయి చూడగానే అసలు ఫస్ట్ థింగ్ యూ విల్ బి అమేజ్డ్ ఈజ్ దేవుని సన్నిధి అక్కడ ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ టుడే వాట్ యూఆర్ హియరింగ్. దీని మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ దేవుని సన్నిధానము. ఆ ప్రార్థనలో నేను కూడా ఉన్నప్పుడు ఆ దర్శనం నాకు కూడా కనిపించింది. 10 ఏళ్ల పాప నిలబడి పాడడము, దేవుడి స్తుతిగానం చేయడము, రవిబాబు జాక్లిన్ సిస్టర్ చెప్పిన సాక్ష్యం ప్రకారంగా ఆ ప్రార్థనలో శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వస్థత ఆ బిడ్డ పైన రావడము నేను కళ్ళారా చూడగలిగాను. అందుకే ఈరోజు నేను ఇది ప్రకటిస్తున్నాను. ఐఎమ్ షేరింగ్ ఇట్. ఎవరు నమ్ముతారో నమ్మరో అది వాళ్ళ వ్యక్తిగతం. ఐఎమ్ నాట్ హియర్ టు ఫోర్స్ ఎనీబడి టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్, బట్ ఐఎమ్ షేరింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఇది సాక్ష్యంగా నేను చెప్తున్నాను. వచ్చే తరాలకి, తర్వాత ఎవరైనా చూసినా, శ్రద్ధకి రిలేట్ అయిన ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది. శ్రద్ధ దేవుడి నిజంగా సిగ్నేచర్ ఏమో అన్న ఎప్పుడు చెప్పినట్లు ఆయన సన్నిధి అక్కడ ఉండే. మేము ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ఏదైతే ఎమోషన్ అది క్యారీ చేసి వాళ్ళంతా దేవుణ్ణి అడిగారో మేమందరం ఉన్నాం. వి క్రైడ్, వి ప్రేడ్, వి డిడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ కుడ్. మమ్మీ డాడీ చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు. సో దే ప్రేడ్. The Lord was there next to her, and that moment I knew that Shraddha will make it through. As Pastor just shared, as we entered, Sulva said that it is all over. But when I saw the Lord standing there next to her, I was just filled with confidence that this girl will be out of the hospital and she will be completely well, and she'll just be a normal child like other children. ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ బట్ దట్ డే ఆన్వర్డ్స్ వీ స్టార్టెడ్ సీయింగ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ హెల్త్. ఇట్ వాజ్ ఎ క్లియర్ సైన్ ఫ్రమ్ ద లార్డ్. When I saw her, she was just the size of my palm, and but that did not matter to me. The presence of God, the presence of the Lord Jesus mattered, and the confidence filled my heart. Jesus is the living God. He is faithful, and He hears our prayers. And in Shraddha's life, it is the sheer grace of God, the grace of Jesus, that brought her out from the jaws of death. మీ డాడీ అంటారు కదా, నువ్వు సిగ్నేచర్ ఆఫ్ ద లార్డ్ అని. యా, హీ వాంట్స్ యూ టు బి అ సిగ్నేచర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో ప్రతిసారి నిన్ను చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ పిల్లనే బతికింది, ఈ పాపనే బతికింది అంటే నేను బతకనా, లేదా నా ప్రాబ్లమ్స్ ఇంకా ఎంత పెద్దవా, నా దేవుడు కార్యం చేయలేడా అనేది జనాలకు అర్థం అవ్వాలి. సో గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్. శ్రద్ధ గుర్తుపెట్టుకో అది ఎప్పుడైనా. ఈరోజు నువ్వు ఉన్నావు అంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ, నీ తల్లి యొక్క ఎఫర్ట్స్. ఎందుకంటే మీ మమ్మీకి చేసింది కూడా చాలా గుర్తు తెచ్చుకుంటాను నేను ఇప్పటికీ. ఒక తల్లి, ద బెస్ట్ మదర్ ఐ హావ్ సీన్ డ్యూరింగ్ దట్ పర్టిక్యులర్ టైం. ఎవ్రీవన్ లెఫ్ట్ యూ శ్రద్ధ ఫర్ సమ్ రీజన్స్. లైక్ కొంతమంది భయపడి నీకు దగ్గరికి వెళ్ళలేదు, కొంతమంది ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోయి నీ దగ్గర రావాలంటే ఏమో ఎక్కడ ఏడ్ చేస్తామో అని భయపడి దగ్గరికి రాలేదు. బట్ యువర్ మదర్ నీ దగ్గర ఉంది, నీ దగ్గర నిన్నే అంటిపెట్టుకొని ఉంది. నేను చాలా ప్రేమించింది శ్రద్ధ. And all of them, every one of us love you
ఫస్ట్లీ దేవుడు ఆయన శ్రద్ధతోనే నిన్ను తయారు చేసి ఉన్నాడు, ఆయన చేయితోనే నిన్ను తయారు చేసి ఉన్నాడు. I would suggest you or I would request you one thing, లైఫ్లో ఎప్పుడు కానీ మీ మమ్మీని మీ డాడీని హర్ట్ చేయకు. ఎందుకంటే వాళ్ళు ఉండడం మూలానే, వాళ్ళు ఆ రోజు చూసుకోవడం మూలానే నువ్వు ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నావు. సో అదొకటి నా సజెషన్ ఫ్రమ్ మై సైడ్ యాజ్ ఎ మామ. బట్ నిజంగా నువ్వైతే సిగ్నేచర్ ఆఫ్ ద లార్డ్ మా. ఈరోజు నువ్వు ఉన్నావు, మేము చూస్తున్నాం నీ డ్యాన్సెస్ కానీ, నీ అల్లరి కానీ, నీ ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే కదా. వి రిజాయిస్ ఇన్ ద లార్డ్. అండ్ ఒక్కోసారి నా పర్సనల్గా నేను అనుకునేది, వెన్ ఐ గెట్ ఎ ప్రాబ్లం కదా, ఐ ఆల్వేస్ థింక్, అరే శ్రద్ధాన్ని బతికి ఇచ్చిన దేవుడు నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేడా అని. సో దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్, దట్ కైండ్ ఆఫ్ faith that I carry in the Lord, and you are one of the reason behind. Anytime you need us in your life, we are always there. As a mama, I have a lot of responsibility to fulfill towards you, right? So whenever you need me as a mama, I'm always there. నువ్వు మంచిగా ఉండాలి మా, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ శ్రద్ధ. అండ్ ఇలానే హ్యాపీగా ఉండు, చిల్పీగా ఉండు. మమ్మీ డాడీకి చాలా స్ట్రెస్ ఉంటుంది, సో వాళ్ళకి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు అని నాకు తెలుసు. సో అది కంటిన్యూ చేయి. ఇప్పుడు వరకే కాదు, నువ్వు పెద్దగా అయిన తర్వాత కూడా, నీ పెళ్ళి అయిన తర్వాత కూడా స్టిల్ యూ హ్యావ్ టు ఎంటర్టైన్ దెమ్. నీ ఏదైతే చిల్పితనం ఉంది అది అస్సలు మర్చిపోకు బేట. అత్త లవ్స్ యూ ఆల్వేస్. యు ఆర్ a big blessing to Nanda sir's family. ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్నారు నీకు, మామ, బాబాయ్, ఎవ్రీబడి లవ్స్ యూ శ్రద్ధ. వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ టు యూ. రేపు ఎప్పుడు లైఫ్లో ఒంటరిదాన్ని అని అనుకోకు. నీవు నీ పిల్లల్ని చూచెదవు అన్నట్లుగా, మరియు నీ కొరకై దేవుడు ఉన్న ప్రణాళిక నీవు వర్ధిల్లాలి. అన్నిట్లో ఫలభరితంగా ఉండాలి. నువ్వు మంచి ఆరోగ్యము, సమృద్ధికరమైన జీవితము, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా, నీ వృత్తిలో నువ్వు ఏది ఎంచుకున్నా అది ఫలించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే శ్రద్ధ. ఎవరైతే బిలీవ్ చేస్తారో ఆయన మహిమను చూస్తారని వాక్యం చెప్తుంది. నేను మీ డాడీ ఎంత బిలీవ్ చేశాము దేవునిలో నువ్వు పుట్టినప్పుడు అన్నది మాకు తెలియదు, కానీ బట్ ఆయన మహిమను చూసాము మా జీవితంలో నీ ద్వారా. మీ అమ్మ నిన్ను కడుపులో ఎంత మోసిందో తెలియదు, కానీ నేను తన బాధనైతే నా మనసులో చాలా మోసాను. నువ్వు చాలా బండిల్ ఆఫ్ జాయ్ మా లైఫ్లో. నువ్వు పుట్టినప్పుడు అది లేదేమో నాకు, బట్ దట్ వాజ్ అ రియల్లీ టఫ్ ఫేజ్. మాకు ఏం అర్థం కాలేదు. ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు ఈవెన్ ఇఫ్ బై ద ఫ్లిప్ ఆఫ్ అన్ ఎయిర్ ఒక బైబిల్ వర్డ్స్ నాకు తగిలిన అది నా లైఫ్లో నెరవేరింది. ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఫర్ యూ. ఒక అమ్మగా నా ప్రెగ్నెన్సీ జర్నీ 6th month వరకు చాలా బాగుండే శ్రద్ధ నీతో. ఐ వాజ్ వెరీ ఎంజాయింగ్. అంటే నేను ఒక బేబీ బాయ్ అనుకున్నాం మేమందరం, ఎందుకంటే ఆల్రెడీ బృందా ఉంది కాబట్టి. బట్ నువ్వు వచ్చేసరికి మేము బాబు అనుకున్నాము. సరే బాబు లేడు, పాప అయినా సరే అది సరిగ్గా ఉంటుంది అని అంటే 600 grams, దాని నుంచి 420 grams వెళ్ళిపోయావు నువ్వు. ఆ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చాలా బాగుండే డాడీతో. డాడీ నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇంట్లో. బట్ ఐ డోంట్ నో, 7th month ఎంటర్డ్ అయిన తర్వాత స్కాన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎదుగుతలేవు, హై బీపీ ఉంది, బేబీ విల్ నాట్ సర్వైవ్ అని చెప్పారు. అక్కడ నుంచి డైరెక్ట్ NICU డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్ని. గైనకాలజిస్ట్ నుంచి NICU డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఒక లిస్ట్ వేశాడు. ఆ లిస్ట్ మొత్తంలో ఒక 20 lakhs లెక్కేసి అంత ఉంటే బేబీ బతుకుతుంది అని ముందే చెప్పారు. బేబీని తీయక ముందే చెప్పారు. సో దట్ క్రిస్మస్ వాజ్ వెరీ హారిబుల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. నాకు డాడీకి చాలా ఏడ్చాం ఆ క్రిస్మస్ అప్పుడు కూడా. బట్ జాన్ ఎంటర్డ్. నేను డైలీ ఒక చిన్న, అంటే ఈరోజు ఎదిగితే బాగుండు, ఒక 100 grams ఎదిగితే బాగుండు, 200 grams ఎదిగితే బాగుండు అని అట్లా అనుకుంటూ ఉండేదాన్ని నా కడుపులో నువ్వు ఉన్నప్పుడు. అప్పుడు 800 grams ఉండే కడుపులో. బట్ అవ్వలేదు, యూ డిడ్ంట్ గ్రో. అట్లనే ఉన్నావు నువ్వు. మళ్ళీ నా మ్యారేజ్ యానివర్సరీ నెక్స్ట్ డే నువ్వు పుట్టావు. మా మ్యారేజ్ డే రోజు డాడీ నాకు 7 gifts, 7 కదా, 7th anniversary 7 gifts తీసుకొని వచ్చారు. సో ఆ రోజు ఐ వాజ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ డే జనరల్ స్కాన్కి అని వెళ్ళాను హాస్పిటల్కి. మమ్మీ కడుపులో నుంచి నేను తీశారు.
ఆ కర్టెన్ వెనకాల ఏదో జరిగింది. నిన్ను ఒక స్ట్రెచర్ మీద వేసి తీసుకెళ్తున్నారు. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు అబ్బాయా అమ్మాయా అన్నది కూడా ఆ టైంలో మైండ్ క్యాచ్ చేయలేకపోయింది. నువ్వు ఇలా వెళ్తుంటే సడన్గా నేను జాన్వర్ అని విన్నాను. యు ఆర్ రియల్లీ లైక్ ఎ వెరీ డిఫరెంట్ క్రియేచర్. దీనికి ముందు జరిగింది ఏమంటే, బిఫోర్ దాట్ ఫెర్నాండస్ హాస్పిటల్కి వెళ్ళాం. యాక్చువల్లీ రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు ఎన్ఐసియూ డాక్టర్ దే గివ్ అప్ ఆన్ యూ. అక్కడికి ఫెర్నాండస్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా బ్లంట్గా వాళ్ళు బేబీ కూడా సర్వైవ్ అవ్వదు, బేబీ షుడ్ బి రిమూవ్డ్ అన్నారు. తీసేయాలని చెప్పారు. తీసేయడం అంటే ఏంటి అని అడిగాను నేను యాజ్ అ మదర్. అర్థం అవ్వలేదు. తీసేయాలి అంటే ఏంటి, అబోషన్ కాదు, దట్ బేబీ షుడ్ బి ఆపరేటెడ్ అని చెప్పారు, తీసేయాలి ఆపరేషన్ ద్వారా అని. ఐ వాజ్ లైక్, మొత్తం మా కింద భూకంపం వచ్చినట్టు అయిపోయింది నాకు డాడీకి. అంటే నిన్ను తీసి పారేయాలని చెప్పారు. సో దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డైజెస్టెడ్ బై బోత్ ఆఫ్ అస్. ఇంట్లో శవం లేకపోయినా ఒక శవం ఉన్న ఎన్విరాన్మెంట్ ఉండే మా హార్ట్స్లో, మైండ్స్లో. ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ వి వెంట్ టు రెయిన్బో హాస్పిటల్. దే గేవ్ అస్ ఎ హోప్, బతుకుతుంది బట్ చెప్పలేము, బట్ ఇంత ఖర్చు అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు దే ప్రొసీడెడ్. అలా మ్యారేజ్ యానివర్సరీ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దే టుక్ ఏ స్కాన్. నా కడుపు మీద అది హార్ట్ బీట్ది మిషన్ పెట్టారు. అండ్ ఇట్ వాజ్ షోయింగ్ లైన్, అంటే ఇట్లా ఉంటుంది బీట్ కదా, సో లైన్ చూపిస్తుండే. సో దే షోడ్ మీ అయిపోతుంది విదిన్ 1-2 అవర్స్లో, అంటే సర్వైవల్ కష్టం బేబీది, ఇప్పుడే మీరు సర్జరీ ఆపరేషన్ వెళ్ళిపోవాలి అని చెప్పారు. అండ్ నీకోసం అయితే చాలా చాలా ప్రేయర్ చేశారు శ్రద్ధ. ఐ వాజ్ జస్ట్ ప్రిపేర్డ్ ఫర్ స్కాన్. అంటే ఒక ఉమెన్గా ఎవరైతే వింటున్నారో ఉమెన్కి అర్థమవుతుందేమో, ఉమెన్ ఆపరేషన్కి వెళ్ళాలి అని అంటే చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ప్యాంపర్ చేసి తను మెంటల్గా బ్యాలెన్స్ చేసుకొని వెళ్తుంది. బట్ నేను వెళ్ళింది డిఫరెంట్. ఒక స్కాన్ కానీ వెళ్తే నాకు ఆపరేషన్ అని చెప్పారు. ఇట్ వాస్ వెరీ హారబుల్ ఫర్ మీ. ఏం అర్థం కాలే. నేను నా పెద్ద బిడ్డను చూసిన తర్వాత వెళ్తాను ఆపరేషన్కి అని చెప్పాను. బృందా వాజ్ ఇన్ స్కూల్. మా మేడ్ అంజలి తీసుకొని వచ్చింది బృందాని. చూసిన తర్వాత డాడీ వాజ్ విత్ మీ, నాతో ఉండే థియేటర్లో. ఐ డెంట్ సీ యూ, వీళ్ళు చెప్పారు. వెన్ దే రిమూవ్ యూ, నువ్వు చాలా చిన్న బర్డ్ లాగా ఉండే అంట. నీ నోట్లో పుట్టగానే ఒక ఆక్సిజన్ పైప్ పెట్టి ఎన్ఐసియూకి తీసుకెళ్లారంట. వి డిడ్ంట్ ఈవెన్ నో దట్ యువర్ అ బాయ్ ఆర్ అ గర్ల్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పేవాళ్ళు. ఎవ్రీడే కౌన్సిలింగ్ ఉండేది. దానికి వెళ్ళడానికి ఫస్ట్ డేనే సెకండ్ డే అనుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడితే మా అన్న కూడా ఏడుస్తాడు, మీరు కూడా కదలొచ్చు, నేను కూడా ఏడవచ్చు. కానీ ఆ మూమెంట్లో అన్నయ్య ఒక మాట చెప్పి వెళ్ళిపోయినాడు. అది బ్రతుకుంటే నన్ను పిలవండి, చనిపోతే ఎంత కట్టాలో చెప్పండి అన్నాడు. ఎందుకు అంటే ఆ ముందు డాక్టర్ పిలిచి ఏం చెప్పేసినాడు, ఇవాళ రాత్రి అయిపోతుంది, మీరు ఏమన్నా క్రియలు ఉంటాయి కదా, క్రిమేషన్ యాక్టివిటీస్ చేసుకోవాలి అనుకుంటే ఆ బాడీ మీకు ఇస్తాము, లేదంటే వి విల్ డిస్పోజ్ ఆఫ్ ఇన్ ప్లాస్టిక్ కవర్ అన్నాడు. పిలిచేసి ఈ అమ్మాయి కళ్ళు పని చేయవు, గుండె పని చేయదు. నేను అప్పుడు నీలా నవ్వలేకపోయాను శ్రద్ధ. గట్టిగా గుండె మీద తీసుకునేటోడినేమో, కానీ డాక్టర్ మాటలు నేను తీసుకోలేకపోయాను ఆ టైంకి. అది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనేసరికి చాలా బాధ అనిపించింది శ్రద్ధ. సో బాబీ, మామ, అత్త వీళ్ళందరూ ఉండే. మమ్మీ ఏమో హాస్పిటల్ లోపట ఉంది. నేను
అది చనిపోయింది అన్నప్పుడు వచ్చి నాకు చెప్పండి అని చెప్పి వచ్చేసాను. అది నీ మీద కోపం కాదు శ్రద్ధ, అది నాకు నా దేవునికి అవుతున్న ఫెయిత్ బ్యాటిల్. నువ్వు చిన్నదానివి, నీకు ఇది అర్థం కాదు. ఎందుకంటే నేను గుడ్డిగా నమ్ముతాను శ్రద్ధ ఆయన్ని. నా లైఫ్లో ఏది జరిగినా there is a spiritual reason behind every physical existence that is there in my life. All the material things that he blessed me, he just blessed me. ఆయన అనుకున్నాడు నాకు కొన్ని కావాలని, ఆయన నాకు ఇచ్చాడు అంతే. బట్ యువర్ కేస్ నాకు అసలు అర్థం కాలేదు శ్రద్ధ. మూర్ఖుడిని నేను. ఇప్పటికీ ఆయనను అర్థం చేసుకోలేను నేను. సో దేవుడి మీద అప్సెట్ అయ్యా, పాస్టర్స్ మీద అప్సెట్ అయ్యా, మమ్మీ మీద అప్సెట్ అయ్యా. వై ఐ డిజర్వ్ దిస్ బేబీ అని. బట్ దట్ వాజ్ అ వెరీ గుడ్ ఫెయిత్ జర్నీ. చివరికి దేవుడే గెలిచాడు. నిన్ను ఎన్ఐసియూకి తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను అడుగుతుండే బేబీ బతికిందా, ఎలా ఉంది, ఏంటి. నో వన్ గేవ్ మీ అంటే నార్మల్గా ఎవరు నాతో మాట్లాడలే. అందరూ నీ వెనక ఉరకడమే సరిపోయింది. ఐ వాజ్ ఎలోన్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. అప్పుడు ఒక డాడీ ఉండే నాతో, డాక్టర్స్ ఉండే. సడన్లీ స్టిచెస్ వేసే డాక్టర్ తప్పించి నాకు ఎవరు కనపడలేదు అక్కడ. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఎలోన్. నువ్వు ఉన్నావా లేదో తెలీదు, బతుకున్నావా లేదో కూడా తెలీదు. సో ఆఫ్టర్ ఐ కేమ్ టు రూమ్, డాడీని అడిగిన. డాడీ వాజ్ దేర్, నాట్ దేర్. నేను చాలాసేపు ఆయన కోసమే వెతుకుతుండే. ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు నా కిడ్స్ కన్నా నా భర్త అంటేనే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా. కిడ్స్ డోంట్ టేక్ మీ రాంగ్, ఆయన ప్రేమ రూపం మీరు. కానీ ఆయన లేడు అని అంటే తీసుకోలేకపోయాను నేను. ఒక నిమిషం కనపడలేదు డాడీ చాలాసేపు. తర్వాత హీ కేమ్. అమ్మ మనం అసలు బాయ్ అనుకున్నాం కదా, గర్ల్కి అసలు పేరే అనుకోలేదు. అంటే ఆ కోపంలో కూడా, ఆ బాధలో కూడా దేవుని మీద ఆయనకి చాలా షాక్ అయిపోయారు ఆయన. సో అందులో కూడా హీ సెడ్ శ్రద్ధ. సో దట్ ఈస్ యువర్ నేమ్ టుడే. మేము డిసైడ్ అయింది చాలా పెయిన్లో, వి గేవ్ యూ దట్ నేమ్ శ్రద్ధ అని. థర్డ్ డే డాక్టర్ పిలిచి చెప్పినప్పుడు, మీరు డెడ్ బాడీ తీసుకెళ్తారా, లేక మీరు బాడీ తీసుకెళ్తారా, లేదా మమ్మల్ని ట్రాష్ చేయమంటారా, బేబీ డిటోరియేట్ అయిపోతుంది అని డాక్టర్ సురేందర్ రెడ్డి గారు చెప్పినప్పుడు, సురేందర్ రావు ఐ గెస్, ఆయన చెప్పినప్పుడు నాకేం అర్థం కాలేదు. నేను, తమ్ముడు నాతోనే ఉన్నాడు, మామకు ఫోన్ చేశాను. రవి బిడ్డ చనిపోతుందంట రవి అని చెప్పాను. మళ్ళీ అయితే మేము ప్రార్థన కూడికలో ఒక చోట ఉండే, అక్కడ ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది అనమాట. అప్పుడు అవినాష్ బ్రదర్ ఉండే, అండ్ హీ లిఫ్టెడ్ ద కాల్. మై ఫోన్ వాజ్ విత్ హిమ్. ఇజ్రాయెల్ బ్రదర్స్ చర్చిలో ఉన్నారు, సర్మన్ చెప్తున్నారు అని ఫోన్ అవినాష్ బ్రదర్ తీశారు. సో అవినాష్ బ్రదర్కి చెప్పాను నేను, ఇక్కడ నా బిడ్డ చచ్చిపోతుంది, ఆయనకు ఫోన్ ఇవ్వండి అని అరిచాను ఆయన మీద. సో ఐ థింక్ వెంటనే బ్రదర్, సిస్టర్ మొత్తం చర్చ్ కదిలి వచ్చారు. వచ్చేసి మమ్మీ పడుకొని ఉన్న బెడ్ చుట్టూ అందరూ నీల్ డౌన్ చేసి ప్రార్థన చేశారు. అవినాష్ బ్రదర్, శాంతి కుమార్ బ్రదర్, చార్ల్స్ బ్రదర్, ఆనందరాజ్ అంకుల్, ఆంటీ, సుష్మా సిస్టర్, దయా బ్రదర్, నాట్ ష్యూర్ దయా బ్రదర్ అప్పుడు ఉన్నారా లేదా, బట్ ఆల్ దీస్ పీపుల్ వేర్ ప్రేయింగ్. రామ్మూర్తి బ్రదర్, విజయ సిస్టర్, ద చర్చ్ ప్రేడ్. అండ్ వాళ్ళు నిన్ను స్తుతి అని పిలిచేవాళ్ళు నిన్ను. ద చర్చ్ ప్రేడ్ ఫర్ యూ శ్రద్ధ,
ప్రైజీ అనేవాళ్ళు సిస్టర్ జాక్లిన్ నిన్ను ప్రైజీ. She has many names actually: Shraddha, Praisy, Kutti, and so on. Daniela. Ikuchu, and so many beautiful names. Daniela. ప్రైజీ అని పిలిచేవాళ్ళు. ఆ రోజు నేను చూడలేదు, నెక్స్ట్ డే కూడా నేను చూడలేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ నాకు నిన్ను చూపించారు 2 days తర్వాత విత్ ఆల్ ద స్టిచెస్. ఐ కేమ్ ఫ్రమ్ మై రూమ్ టు NICU. అసలు నిన్ను చూస్తే నాకేమో అర్థం అవ్వలేదు, ఎందుకంటే బృందా వాస్ హెల్దీ బేబీ అండ్ ఫ్యామిలీలో పుట్టిన అదర్ బేబీస్ కూడా నాకు హెల్దీగానే చూశాను. జనరేషన్ అంటే నాకున్న రిలేటివ్స్లో కూడా ఎవరికి అలాంటి బేబీని నేను ఎప్పుడు చూడలేదు. When we were standing on the one side of Shraddha and praying for her, on the other side, sister happened to see the vision of the Lord, the presence of God, and at the same time the vision of the Lord. The Spirit of God is there. And when we finished praying and we came out of the NICU, we met brother and sister, and they were weeping and they were in tears and crying out uncontrollably. But what I want to share here was what we shared with them, that this child will live and she is going to come out of the NICU. ఇంతనే ఉన్నావు, సన్న కాళ్ళు చేతులు. యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ అ హ్యూమన్ బేబీ. చాలామంది అన్నారు అది నన్ను. ఎందుకు దేవా అన్న క్వశ్చన్ కూడా నేను దేవుణ్ణి అడగలే, అలానే చూస్తుండే నేను. ఎందుకంటే డాడీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎప్పుడూ ఏది జరగక మానలేదు మా లైఫ్లో. ప్రతి బ్లెస్సింగ్ ఆయన ఇచ్చాడు. అది మేడ్ బి హోమ్, వెహికల్స్, బృందా, మా ప్రతిదీ కూడా దేవుడు ప్రతి అవసరతని తీర్చాడు. అడిగిన దానికన్నా అత్యధికంగా ఇచ్చాడు. బట్ అడిగిన బిడ్డను ఎందుకు ఇలా ఇచ్చాడు అన్నది అది చాలా పెయిన్ఫుల్ ఉండే మాకు. నెక్స్ట్ మీ అమ్మ సాక్రిఫైస్. మీ మమ్మీ నిన్ను చాలా ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే నన్ను కూడా వదిలేయాలనుకుంది, అంత ప్రేమించింది నిన్ను. నాతో ఏ విషయంలోనూ ఫైట్ చేయదు మమ్మీ, బట్ నీ విషయంలో షీ వాజ్ వెరీ పర్టికులర్. అండ్ నేను డిసప్పాయింట్ కావద్దు అని నిన్ను చాలా అందంగా తయారు చేసేది నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇంటికి అండ్ ఆల్ దాట్. బట్ ద టైమ్ దట్ యు వేర్ బార్న్ 70 days NICUలో ఉన్నావు శ్రద్ధను, అండ్ ఎవ్రీ డే వాజ్ వెరీ టఫ్. దాని మిల్క్కి చాలా కష్టపడేది. ఆ డే హ్యాస్ కమ్ 3rd day or 4th day. ఒక చుక్క మిల్క్ ఇవ్వండి మీది బేబీకి ఇస్తాము అని అంటే ఓన్లీ 1 drop శ్రద్ధ మై మిల్క్ టు యూ. నీ ఇంటెస్టైన్ సెట్ కాలేదు, నీ టమ్మీ ఇంత పెద్దగా అయిపోయింది, మొత్తం ఫ్లో ఆగిపోయింది స్టమక్లో, అండ్ యూ విల్ నాట్ సర్వైవ్ అని చెప్పారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. నా ఒక్క మిల్క్ డ్రాప్ నాన్న నీకు ఇట్లా అయిపోయిందా అని చెప్పేసి. యాక్చువల్లీ బేబీ విల్ సర్వైవ్ విత్ మిల్క్. యువర్ ఇంటెస్టైన్స్ వర్ నాట్ ఫార్మ్డ్ ప్రాపర్లీ అప్పటికి. సో ఒక కత్తెర పెట్టారు. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద మెడికల్ టర్మ్స్, ఎందుకు అట్లా కత్తెర పెట్టారు ఇవన్నీ. అంటే నిన్ను చూసేంత ధైర్యం కూడా నేను చేయలేదు, సర్వైవ్ అవ్వదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చూసుకోండి బేబీని అని చెప్పారు. సో కొంతమంది రిలేటివ్స్, స్టాఫ్, డాడీ వాళ్ళ స్టాఫ్ వచ్చి నిన్ను ఒక్కొక్కరు 1 by 1 చూస్తూ ఉండే. అప్పుడు ఇజ్రాయెల్ బ్రదరు, జాక్లిన్ సిస్టర్ వచ్చి ఉండే. షీ హగ్డ్ మీ టైట్లీ. అదొకటి మాత్రం నాకు గుర్తుంది. ఐ వాజ్ స్కేర్డ్ టు కమ్ ఇన్సైడ్. నాకు లోపలికి రావాలని లేకుండే, బట్ షీ కేమ్ అండ్ షీ హగ్డ్ మీ. జనాలు దాన్ని చాలా అన్నారు, దీప్తిని ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉందని. బట్ ఒక ప్రీటర్మ్ బేబీని ప్లక్ చేసినందుకు తన బాడీ హీల్ అవ్వడానికి, మిల్క్ రావడానికి షీ హ్యాడ్ టు ఈట్ వాట్ నాట్ క్రాప్. పోదు కానీ తిల్లి అని ఏదేదో తినేది తనకు నచ్చనివన్నీ తినేది, జస్ట్ నీకు ఒక డ్రాప్ ఆఫ్ మిల్క్ రావడం కోసం. అందుకే ఎప్పుడైనా నువ్వు మమ్మీ మీద మీరిద్దరూ ఎప్పుడైనా బ్యాక్ ఆన్సర్ ఇచ్చినా నా చెవులు పనిచేసే ముందు నా చెయ్యి పనిచేస్తుంది. అది మిమ్మల్ని డిసిప్లిన్ చేయడం కాదు, కానీ అది నాకు మీ అమ్మ మీ మీద పెట్టుకున్న ప్రేమకి నేను ఇచ్చే గౌరవం శ్రద్ధ అది. బట్ వీ లవ్ యూ వెరీ వెరీ మచ్ శ్రద్ధ. 70 days ఉన్నావు,
NICUలో డెన్ లయన్స్ డెల్ నిన్ను కాపాడింది ఫెయిత్, అందరి ఫెయిత్. నా ఫెయిత్ ఎంత ఉండిందో నాకు తెలీదు. శ్రద్ధ అంటే ఫెయిత్, ఫోకస్. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు జనాలు, డబ్బు, ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ ఎవ్వరూ కాపాడలేనప్పుడు దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. దట్స్ వాట్ ఈస్ ఫెయిత్. ఆ ఫెయిత్ మీద మనం ఫోకస్ పెట్టాలని కోపంలో నేను అలా శ్రద్ధ అని అన్నాను. నంద, బృంద, శ్రద్ధ. I saw some cloud on your NICU box. అదేంటో నాకు ఇప్పటికీ దాని మీనింగ్ తెలీదు. మేబీ దట్స్ అ హోప్ that you will survive, or that may be my imagination, I don't know, but it was very bright on your box. సో డైలీ కౌన్సిలింగ్ అని పిలిచేవాళ్ళు, హారబుల్గా చెప్పేవాళ్ళు నీ గురించి. కన్ను ఉండదు, నడుము నిలబడదు, కడుపులు బాగాలేదు, హార్ట్ ఆపరేషన్ చేయాలి, బతికినా సరిగ్గా ఉండదు, ఏదేదో చెప్పేవాళ్ళు. అది వాళ్ళు చెప్తుంటేనే ఎట్లనో ఉండేది, అసలు వినాలని కూడా అనిపించకపోయేది. అండ్ డానియల్, ఎందుకంటే డానియల్ ఎలాగైతే లయన్స్ డెన్లో ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఆ NICU అనే డెన్ నుంచి బయటకు వచ్చావు కాబట్టి నిన్ను డానియల్లా అని పెట్టుకున్నాను. శ్రద్ధ డానియల్లా. అది బృందా ఏంజలినా. షీ హెస్ ఆల్వేస్ బీన్ ఏ ఏంజల్. ఐ లవ్ యూ బృందా సో మచ్. బృందాకి కూడా అర్థం కాలేదు వాట్ షీఈస్ గోయింగ్ త్రూ అని. షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ హెల్దీ బేబీ బాయ్. డాడీ వచ్చేస్తా బేబీ ఇంటికి అని అడిగేది. డాడీ అది బాయ్ లెక్క పుట్టకపోయేసరికి డాడీ డిసప్పాయింట్ అయ్యాడు ఆ టైంకి. బట్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మమ్మీ. బట్ మమ్మీ చాలా కష్టపడింది కూర్చో టైంకి. ఎన్ని లైఫ్లో ఛాలెంజెస్ ఉన్నా మేజర్ మమ్మీకి వచ్చిన ఇష్యూస్ అన్నీ కూడా కూర్చో బర్త్ నుంచి వచ్చినాయి. తనకి ఒబేసిటీ అవ్వడం కానీ, కొన్ని ఇష్యూస్ అవ్వడం కానీ బాడీలో, అన్నీ తట్టుకొని కూర్చోకి లైఫ్ ఇద్దామని అనుకుంది మమ్మీ జేజాని నమ్మి. నాకు అది చాలా ఇష్టం మమ్మీలో. అది ఆ డ్రాయింగ్ ఉంటుంది కదా, ద గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఎవర్ సీన్ అనేసి. మమ్మీ ఇంకా జేజా చాలా పెద్ద రోల్ ప్లే చేశారు, డాడీ కూడా మమ్మీతో సహా. అప్పుడు మనకు షాలోమ్ జస్ట్ ఫస్ట్ ఫ్లోరే, గ్రౌండ్ ఫ్లోరే ఉండేది. వచ్చేస్తుండే డాడీ అని చెప్పి. షీ గాట్ ఇట్లా బేబీని పెడతారు కదా, ఆ కేస్ తీసుకొని వచ్చింది బంగారు తల్లి, పట్టు బట్టలు వేసుకొని. నాకు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు 2 things అనిపించేది తెలుసా. నువ్వు ఎప్పుడు వచ్చి నాతో కార్లో కూర్చొని నాతో మాట్లాడుతావు, నాతో ఆడుకుంటావు, నవ్వుతావు. నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే నన్ను వచ్చి హగ్ చేసుకొని ఎప్పుడు అట్లా ఒకలాంటి జాయ్ లెక్క ఎప్పుడు ఇస్తావు అనేసి నేను ICU దాంట్లో నుంచి బయట నుంచి చూసేదాన్ని, గ్లాస్ దాంట్లో నుంచి. నాకు అంటే చాలా ఇష్టం కొంచెం. బట్ ఇట్ వాజ్ అ కంప్లీట్ shattering of our expectations, completely shattered. అంత 600 grams బేబీ అసలు ఎట్లా సర్వైవ్ అవుతుందని నాకు అర్థం కాలేదు. నేను చిన్నదాన్ని కదా, అంటే ఇంత చిన్నగా బేబీస్ ఎట్లా పుట్టగలుగుతారని నాకు అనిపించింది. అండ్ అందరు ఊకే వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు కూర్చుకి, మమ్మీ కూడా అనేది జేజా వాళ్ళని ఇట్లా అయింది అనేసి. కొంచెం పెద్దగా అయిన తర్వాత నాకు అర్థమైంది, అంటే జేజాని నేను తెలుసుకుంటా ఉంటే మెల్లమెల్లగా నాకు అనిపించింది జేజా చాలా తన మర్సీ చూపించాడు కూర్చు మీద. అంటే ఇంకెవరైనా ఉంటే చనిపోయేవాళ్ళు ఇస్తారు. ఏం అర్థం కాలే ఏం చెప్పాలి అన్నది. ఎవరైనా బేబీ పుట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అంటారు, ఆ కంగ్రాచులేషన్స్ మెసేజ్ కూడా నాకు తీపి అనిపించలేదు కదా. ఎందుకంటే డాక్టర్ వాజ్ సెయింగ్ దట్ యూ మే నాట్ సర్వైవ్ అని చెప్పేసి. బట్ ఆ 3rd day అలా ప్రేయర్ చేసిన తర్వాత నువ్వు బతికాక మమ్మీ టుక్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఆ టైంకి. తను ఎంత కష్టపడినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎవ్రీ నైట్ లేసుండి అది గ్రీన్ కలర్లో అయిపోయినా కూడా ఎప్పుడు చూసుకునేది దాన్ని, నెబ్యులైజేషన్ పెట్టుకుంటా. తన హెల్త్ కూడా ఎంత గలీజ్ అయిపోయినా కూడా తను ఎప్పుడు కూర్చొని చూసుకోవడం ఆపలేదు. మంచిగా తయారు చేసింది దాన్ని. ఇంత చిన్న కోడి పిల్ల నుంచి ఇంత మంచిగా వేసింది దాన్ని 10 years వచ్చే లెక్క. అండ్ మీ అమ్మ నిన్ను చూసుకున్న విధానము అండ్ మన ఫ్యామిలీ, అంటే అంకుల్ కానీ, ఆంటీ కానీ, నా తమ్ముడు కానీ, మామ, అత్త, మమ్మీ, డాడీ, మేట్స్, అంజలి ఉండేటప్పుడు
నా టీమ్, ఎవటాక్స్ టీమ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ, ఈవెన్ మై బాస్ సుమిత్ అండ్ నుపూర్. ఆ టైంలో నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ బాసెస్ ఐ వర్క్డ్ విత్. థ్యాంక్ యూ సుమిత్. అండ్ అంటే ఈ జర్నీలో ఇప్పుడు నువ్వు బతికి ఉన్నావు అని అంటే నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి శ్రద్ధ. అంటే త్రీ కేటగిరీస్లో చెప్పగలను నేను. ఒకటి డెఫినెట్లీ మై లార్డ్. నువ్వు అలా ఉన్నప్పుడు కూడా నేను ఒక బైబిల్ ప్రామిస్ క్లెయిమ్ చేసేవాడిని. ఎజెకియల్ 37లో ఉంటుంది, బిలీవర్స్కి తెలుసు అది. ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ అండ్ యూ విల్ లివ్. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు సినిమాటిక్గా పట్టుకున్నావు నువ్వు, నాది ఈ వేల్ని ఇలా పట్టుకున్నావు, నేను చచ్చిపోను, నేను వస్తాను అని. అండ్ దాని తగ్గట్టే ఒక ప్రామిస్ ఉండేది, సామ్ 118లో ఉంటుంది, ఐ విల్ నాట్ డై బట్ ఐ విల్ లివ్ టు గ్లోరిఫై అండ్ టెస్టిఫై ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ అని. సో నువ్వు అలాగే బతికేవు శ్రద్ధ. నువ్వు తెలుసా శ్రద్ధ, మన ఫ్యామిలీలో మాట రాకుండా సాక్ష్యం చెప్పిన ఏకైక బిడ్డవు నువ్వే, తెలుసా? మాట రాకుండా, ఉన్న స్థలం నుంచి కదలకుండా, చాలా భీకరంగా, బీభత్సవంగా, దేవునికి మహిమకరంగా సాక్ష్యం చెప్పిన బిడ్డవు నువ్వు. ఆల్వేస్ రిమైన్ ఇన్ హిమ్. నిన్ను బతికించింది డబ్బు కాదు, డాక్టరు కాదు. దే వేర్ జస్ట్ రిసోర్సెస్ అంతే. దే వేర్ జస్ట్ సమ్ సపోర్ట్ సిస్టమ్. చాలామంది చాలా ఖర్చు పెడతారు శ్రద్ధ చాలామంది మీద, కానీ వాళ్ళు బతకరు. నువ్వు బతికేవు. యు ఆర్ సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ అని నేను చాలా సంతోషంగా చెప్పుకుంటాను. నేను కోర్స్ ఉండే ప్రయత్నాలు, మమ్మీ చాలా బాగా చూసుకుంది, ద గ్రేటెస్ట్ మదర్ ఐ ఎవర్ సీన్. అన్నయ్య చాలా ఖర్చు పెట్టినాడు, 69 days హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో. అమౌంట్ ఎంత అని నాకు చెప్పాలని లేదు. ఆ టైంకి చాలా ఖర్చు పెట్టి ఆ బిడ్డని ఆఖరి క్షణం దాకా నిరీక్షణతోని ఒక పాయింట్కి ఇరిగిపోయినాడు కూడా మా అన్న. We used to cry a lot. నేను ఏడిసి ఇంకా ఆయన ఎక్కువ ఏడిపించొద్దని నేను బాత్రూంలో వెళ్ళి లాక్ చేసుకుని ఏడ్చేదాన్ని శ్రద్ధ. సో ఆఫ్టర్ ఐ గాట్ డిశ్చార్జ్డ్, దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. నువ్వు చాలా రోజులు జస్ట్ సెలైన్ మీద బతికావు, అందుకే ఇప్పుడు నేను కూడా అంట గాలి తిని బతుకుతావు అని సమ్టైమ్స్. సో నీకు ఫుడ్ పెట్టలేదు పుట్టిన 20-25 days వరకు. యు ఆర్ జస్ట్ ఆన్ సెలైన్స్. వాళ్ళు ఇచ్చిన లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ మీదనే ఉన్నావు. దాని తర్వాత యూ కెన్ గివ్ మిల్క్ అని చెప్పారు. సో యాజ్ ఆల్ ఉమెన్ సెడ్, వితౌట్ బేబీ డ్రింకింగ్ మదర్ విల్ నాట్ గెట్ ద మిల్క్. బట్ ఐ ట్రైడ్ ఎ లాట్ టు గెట్ యూ మిల్క్. ఎందుకంటే పౌడర్ మిల్క్ పెడితే నువ్వు చనిపోతావు అని డైరెక్ట్ ఆన్ ద ఫేస్ దే టోల్డ్ మీ. నీ ఇంటెస్టైన్స్ తీసుకోవు, మదర్ మిల్కే పెట్టాలి. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ న్యూలీ బోర్న్ మదర్స్ టు గివ్ యూ మిల్క్. దొరకలేదు నాకు అలా. సో దే గేవ్ మీ మెడిసిన్స్ ద్వారా చాలా ఫుడ్స్ తీసుకునేదాన్ని. మేక పొదుగు అని, పచ్చి పప్పాస్కాయ కర్రీ అని, ఏదేదో ప్రిపేర్ చేసేవాళ్ళం, ఏదేదో నత్తిళ్ళని. డాడీ, బాబీ యూస్ టు గో అండ్ బ్రింగ్. మా మమ్మీ అయితే మొత్తం బస్తీలన్నీ తిరిగి పచ్చి పప్పాస్కాయ విండి, డాడీ వెళ్ళి పొదుగు, మేక పొదుగు అంటే అది తీసుకొని వస్తే ఏదేదో తిన్నాను. సెకండ్ థింగ్ ఇస్ యువర్ మామ్. నేను రూమ్లో ఉన్నప్పుడు డాక్టర్స్ వచ్చేసి సడన్గా కొట్టేసి బేబీ సీరియస్ ఉందని చెప్పేవాళ్ళు. ఊరికేనే జిల్ 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 అయ్యేది నాకు. దే యూస్ టు కమ్ లైక్, అంటే ఎప్పుడు డాడీ అంటారు ఒక డెత్ ఏంజిల్స్ లాగా వచ్చి పిలుస్తారని, అలా వచ్చి పిలిచేవాళ్ళు మమ్మల్ని.
నేను ఆ సందర్భాల్లో కొన్ని కేసెస్ చూస్తుండే. నా పక్కనే ఒక ఆయన కూర్చునే వాళ్ళు, ఆయన బేబీ కూడా ఎన్ఐసియూలో ఉండేది. కాకపోతే వాళ్ళ వైఫ్కి ఇట్లా ప్రీటర్మ్ బేబీ అయ్యాక ఆమె కోమాలో వెళ్ళిపోయింది. బిడ్డకు పాలు లేదు. ఆ బిడ్డ పాలకి తనలాడేది, అమ్మ కోమాలో ఉంది. అదొక నరకం అది. ఇంకో పర్సన్ కూడా వాళ్ళ బేబీ కూడా ఉండేది. అండ్ ఒక 11 days 12 days అయ్యాక ఆయన మమ్మీ ఇందాక చెప్పింది కదా ఇట్లా బాధేవాళ్ళు అని చెప్పేసి, సడన్గా ఇలా డోర్ ఓపెన్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఆ సెన్సే ఉండకపోయేది. రెయిన్బో హాస్పిటల్లో గ్రీన్ డ్రెస్ వేసుకున్న సాతాన్ లెక్క ఉండేవాళ్ళు అటెండెంట్స్. డాక్టర్స్ ఆర్ గుడ్, అటెండెంట్స్ ఇట్లా ఓపెన్ చేసి బేబీ ఆఫ్ సో అండ్ సో అని చెప్పి అనేటోళ్ళు. సో బేబీ ఊపిరి పీల్చుకోవట్లేదు, రండి, ఏమో ఎవరి పేరెంటో తెలియదు, పిలిచారు, పాప అంట అని చెప్పి అలా తీసుకెళ్ళేవాళ్ళు. సో ఒక ఫాదర్ని అలాగే తీసుకెళ్ళారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బేబీ ఆఫ్ అనిత అండ్ సంథింగ్ ఏదో చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళారు. అతను లోపలికి వెళ్ళేసి తిరిగి వచ్చేటప్పుడు, నందారు నా బిడ్డ చనిపోయిందని వచ్చాడు. బిడ్డ ఎవరికైనా బిడ్డనే శ్రద్ధ, ఎస్పెషలీ టు ద బాయ్స్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ వాచింగ్ దిస్, or anybody who is due for pregnancy also. God forbid ఇలాంటి పరిస్థితి అయితే ఎవరికి రావద్దు. మీ సర్కిల్లో ఎవరికైనా వచ్చినప్పుడు ఎంకరేజ్ దెమ్. ఆ టైంలో మీరు చేసేది ఏం లేదు, జస్ట్ వాళ్ళతో ఉండి, కుదిరితే మంచి మాటలు మాట్లాడండి, లేదా జస్ట్ వాళ్ళతో ఉండండి అంతే. ఇన్ వాట్ ఎవర్ వే యూ కెన్ సపోర్ట్ దెమ్, జస్ట్ సపోర్ట్ దెమ్. దిస్ బాడీ అప్పుడే పెరిగిపోయింది, ఏమేమో తిన్నాను. నాకు కావాల్సింది జస్ట్ మిల్క్, నా హెల్త్ కాదు, నథింగ్. నేను లావ్ అవుతున్నా, నా బక్కగా అవుతున్నాను కూడా కాదు, నాకు మిల్క్ కావాలంతే. సో ఐ జస్ట్ లివ్ ఫర్ మిల్క్ అన్నట్టుండే నేను అప్పుడు. ఎవ్రీ 3 hours మిల్క్ తీసుకెళ్ళాలి. సో డాడీ, బాబీ, తాత షిఫ్ట్ వైజ్ దే యూస్ టు గో లైక్ దట్. నీకు మిల్క్ టైంకి ఇచ్చేవాళ్ళం ఎన్ఐసీయూలో. నువ్వు తాగేటప్పుడు నాకు కోపం వచ్చిన పాట ఏమంటే, ఒక పింక్ సిరప్ వేస్తే తాగేదానివి నువ్వు, మిగతా ఏ మిల్క్ ఫీడ్ నువ్వు సరిగ్గా తాగపోయేదానివి, అన్ని పురుపురని ఊదేసేదాన్ని. నేను ఎంత కష్టపడితే నాకు ఆ మిల్క్ వస్తుంది, నువ్వు కానీ ఉట్టుట్టుగానే మిల్క్ అంతా వేస్ట్ చేస్తుంటే ఆ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా పెయిన్ అయ్యేది. ఎందుకు శ్రద్ధ ఇట్లా చేస్తున్నావు అన్నట్టు ఉండేది. అప్పట్లో బైబిల్ చదివేటప్పుడు చాలా వర్సెస్ ఉండేవి. The current sufferings are incomparable to the glory that will be revealed in the future అని చెప్పేసి. మళ్ళీ 1 Peter 5:10లో ఒక మాట ఉంటుంది, ఆఫ్టర్ యూ సఫర్డ్ a little while then the God who called you to eternal glory will soon establish, అని చెప్పి చాలా మంచి రిస్టోర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అవన్నీ చదివేటప్పుడు ఏంటో అని అనిపించేది. విత్ ద కంఫర్ట్ యూ రిసీవ్డ్ యూ విల్ బి కంఫర్టెడ్ అని ఉండేది వర్సెస్. ఏంటో ఇవన్నీ అని అనిపించేది. బట్ నీ లైఫ్లో అయితే అది చాలా నిజమైన శ్రద్ధ. బైబిల్లో ఇంకో మాట కూడా ఉంటుంది, Psalm 30:11, He turned my mourning into dancing అని. దుఃఖాన్ని నాట్యంగా మార్చాడంట. ఏంటో ఈ వర్సెస్ అని అనుకునేటోండి, ఎందుకంటే నేను వచ్చింది డిఫరెంట్ ఫెయిత్ నుంచి. వన్ డే వాట్ హ్యాపెండ్ అంటే, అప్పుడు నువ్వు సర్వైవ్ అయితే చూసుకుందామనే ఉన్నా యాజ్ ఎవ్రీ మదర్, అంత ప్రేమ లేదు. బట్ ఒకరోజు డాడీ లేరు, బాబీ నైట్ మిల్క్ కోసం వెళ్తుంటే ఐ ఆస్క్డ్ హిమ్, నేను కూడా వస్తాను ఎన్ఐసీయూకి అని. ఇంత నైట్ ఎందుకు 2 o'clock అంటే, లేదు నాకు చూడాలని ఉంది అని వచ్చాను. ఎవ్వరూ లేరు, అన్ని బాక్సెస్ బేబీస్ దే గాట్ డిశ్చార్జ్డ్. నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఎన్ఐసీయూలో. క్యూన్ సౌండ్స్ అవుతున్నాయి. నీ కళ్ళకి ఏదో కట్టేశారు ఒక సైడ్, మొత్తం నిన్ను ఒక సిల్వ వేసినట్టు పెట్టినారు. ఆల్
మొత్తం సెలైన్స్, లెగ్, హ్యాండ్స్, ఒక్క పార్ట్ కూడా వదిలేస్తుందా నేను పొడవకుండా. ఇప్పుడు చిన్న నేను నెయిల్ కట్టర్ చేసినా ఏడుస్తావు. నిన్న అసలు ఒక్క పార్ట్ వదలలేదు హాస్పిటల్లో నేను పొడవకుండా. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ పెయిన్ యాక్చువల్లీ. నీ మొత్తం బాడీ మొత్తం సిల్వేసినట్టు ఉండే నువ్వు. దట్ నేను ఒక ఏలు పెడితే నువ్వు నన్ను ఏలు పట్టుకున్నావు అంతే. ఆ రోజు డిసైడ్ అయ్యాను, బతికితే పోతే బట్ నిన్నైతే బతికించుకుంటా అని. సమ్ లవ్ హ్యాస్ డెవలప్డ్ విత్ యూ. దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ విల్ నెవర్ లీవ్ యూ అని. దాని తర్వాత చాలా ప్రేమగా చేశాను నీకు ఏది చేసి. నీకోసం ఏది మిల్క్ అని ఏది ఫుడ్ తీసుకున్నా చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతతో చేశాను నేను తల్లిగా. సో మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ దిస్. నాకు రావట్లేదు మాటలు, ఐఎమ్ ఎమోషనల్. అంటే వాళ్ళు చాలా భయపెట్టించేవాళ్ళు హాస్పిటల్లో. ఒక్కొక్కసారి మేమందరం బయట కూర్చున్నప్పుడు దే సెడ్ వన్ బేబీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ టు డై అని. ఎవరు బేబీ చెప్పట్లేరు. ఐ వాజ్ ఎలోన్ ఇన్ ద హాస్పిటల్. డాడీ ఆఫీస్కి వెళ్ళారు. ఎవరు బేబీయో చెప్పట్లేరు, బేబీ సీరియస్ అంటున్నారు. అర్థం అవ్వట్లేదు. వెళ్ళి అడిగినా వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అక్కడికి చచ్చిపోయింది అన్నారు. అసలు ఎవరు బేబీ తెలియదు. అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ టెన్షన్ అవుతుండే. తర్వాత వచ్చి ఎవరిదో బేబీ అంటే గుండె మీద ఒక రాయేసినట్టు ఉండేది. అక్కడ ఒక కంపారిజన్ బొమ్మల్ని పెట్టేవాళ్ళు అనమాట. అంటే బేబీ ఇలా పుడితే ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు పుడితే ఇలా ఉంది అని. ఎప్పుడు అదే చూస్తూ ఉండేదాన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. ఆ షీట్నే చూస్తూ ఉండేదాన్ని, నా బేబీ కూడా ఇలా ఉండాలి ఒక రోజు అని. నువ్వు అంతకన్నా బాగున్నావు శ్రద్ధ ఈరోజు. నేను చూసిన బేబీస్ కన్నా నువ్వు చాలా బాగున్నావు ఈరోజు. నిన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నా నిన్ను చూడాలనుకోలేదు. అలా చూస్తే వాళ్ళ బేబీస్ ఎలా పుడతారో అనుకున్నారు. చాలా విన్నాను నేను. స్వీట్స్ పంచుతుంటే డిశ్చార్జ్ టైంకి బేబీ ఇలా ఉంది, ఎందుకు పంచుతున్నారో వీళ్ళు అన్నట్టు కూడా మాట్లాడుకున్నారు చాలామంది. నువ్వు జాన్వర్ లాగా ఉన్నావని అన్నారు చాలామంది. నువ్వు డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత నాకు అసలు నిన్ను ఎత్తుకోవడమే రాలేదు. నాకు ఎలా నిన్ను హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు నాకు. బట్ నేను ఎంతైతే ఆ హాస్పిటల్లో ఏడ్చానో శ్రద్ధ, నువ్వు నన్ను అంత నవ్వించావు తెలుసా శ్రద్ధ. నువ్వు ఇంటికి వచ్చాక ఐ డోంట్ థింక్ దేర్ హ్యాస్ బీన్ అ డే దట్ ఐ హ్యావ్ నాట్ కిస్డ్ యూ. అండ్ నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో తెలియదు, కానీ నువ్వైతే నన్ను చాలా ప్రేమించేదాన్ని. ఇప్పుడు యువర్ లవ్ ఇస్ డివైడెడ్. బట్ అప్పుడైతే నువ్వు నన్ను చాలా ప్రేమించేదాన్ని శ్రద్ధ. నన్ను ఎవరైనా ఏమైనా అన్న ఏమైనా హై టోన్లో మాట్లాడినా కామెడీగా నువ్వు వెంటనే ఏడ్చేదాన్ని. యు వేర్ సచ్ టెండర్, సో స్వీట్. డాక్టర్ ఈ మొస్టాచ్తోని నీకు మొదలు పెడితే ఇక్కడ కురుపులు వస్తాయన్నా నేను సిగ్గు లేకుండా నీకు మొదలు పెట్టేటోండి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నీ స్కిన్ అలా కంపాటబుల్ అయిపోయింది నా ముద్దులకి. చాలా సాఫ్ట్. మళ్ళీ లిప్ టు లిప్ పెట్టేటోండి నీకు మమ్మీకి తెలియకుండా. ఆఫీస్ నుంచి వచ్చాక మంచిగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకొని వచ్చి నీకు ముద్దు పెట్టేటోండి. వితౌట్ వ్యాజ్లిన్ కూడా పెదాలకు పెట్టుకోకుండా నీకు వచ్చి ముద్దులు పెట్టేటోండి నేను. అది కూడా నీకు అంటుకోవద్దని. వి లవ్ యూ వెరీ మచ్ శ్రద్ధ. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, దట్ ఇవాళ నువ్వు బతికి ఉన్నావు అని అంటే ప్రభువు పెట్టిన ఆత్మ నీలో. వేరే వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, మీ డాడీ డబ్బు పెట్టాడు, మీ అమ్మ చూసుకున్నది, డాక్టర్ మంచిగా హాస్పిటల్ అవన్నీ అని. ఆ హాస్పిటల్లో నువ్వు పుట్టినప్పుడు దాదాపు 11 బేబీస్ ఉండే NICUలో, అండ్ ఓన్లీ 3 babies survived. People can check this, 2016, and you were the best case study of Dr. Surendra Rao for the year 2016. అప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను, నేను అది అటెండ్ కాలేకపోయాను, అండ్ నేను లేకుండా మమ్మీ వెళ్ళలేకపోయింది. అప్పుడే నీది కంటిది కూడా టెస్టిమనీ వచ్చింది. తను కనిపించట్లేదు, పిల్లకి స్పెక్స్ వేయాలి, పొర ఏదో తీయాలి, అది ఇది అన్నప్పుడు మమ్మీ నాకు మెసేజ్ పెట్టింది. అప్పుడు ఆస్ట్రేలియాలో అది నైట్ అనమాట, నేను పడుకొని ఉన్నాను. బట్ షీ సెంట్ మీ ద మెసేజ్. వాట్ ఎవర్ షీ టోల్డ్ మీ,
దట్ ఈస్ వాట్ మేనిఫెస్టెడ్. అప్పుడు అందుకే బైబిల్లో ఉంటుంది ఒక మాట, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే దేనిని గూర్చి భయపడకు అని ఉంటుంది. అండ్ దేవుడు కూడా అదే అంటాడు, హూజ్ రిపోర్ట్ డూ యూ బిలీవ్ అని అంటాడు. సో రేపు నీకు ఎటువంటి కష్టం వచ్చినా బెటా, లోకం ఒకటి చెప్తుంది, జనాలు ఒకటి చెప్తారు, రిపోర్ట్స్ ఒకటి చెప్తాయి, బట్ దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడు. ఆ టైంకి చాలా ఫూలిష్ అనిపిస్తుంది, చాలా పిచ్చి, ఇంప్రాక్టికల్, ఇల్లాజికల్ అనిపిస్తుంది. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక కంపెనీకి చిన్న సీఈఓగా నేను అనుభవించింది చెప్తున్నాను. సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు, నా ప్రకారం క్రైస్ట్ ఎంపవర్డ్ ఆఫీసర్ మీ డాడీ. సో ఆ వ్యక్తిగా నేను చెప్పేది ఏమంటే, వర్డ్ చూడు, వర్డ్లో ఏదైతే ఉందో అది నమ్ము. ఒక రైతు విత్తనాలు వేసిన తర్వాత పంట పండేటప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాడంట. సో నీకు గాడ్ ఫోర్బిడ్ అలాంటి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం అనే విత్తనాన్ని ఆ పరిస్థితి మీద జల్లు. ఇది నా పెద్ద బిడ్డకు కూడా చెప్తున్నాను, బృందా. ఆ పరిస్థితి అన్న నేల మీద, ఆ సిచ్యువేషన్ మీద సో ద సీడ్ ఆఫ్ గాడ్. Luke 8:11 it says, the seed of God is the word of God. The seed is the word of God. సో ఆ నేల మీద ఆ విత్తనం అన్నది నాటు, అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్. మేమైతే అదే చేసాం. కంగారో బేబీ కరెన్ ఇచ్చారు ఒకటి, నేను ఒక పూట డాడీ, అలా వచ్చి నీకు ఆ కేర్ ఇచ్చేవాళ్ళం. వన్ డే మొత్తం హాస్పిటల్లో పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చారు, నీకు మీల్కి ఎలా ఫీడ్ చేయాలి, నువ్వు ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలని. చాలా టెన్షన్, నువ్వు ఇంటికి వస్తే నేను ఎలా చూసుకుంటానో అని చాలా భయపడ్డాను. బట్ వాళ్ళు ఎలా నేర్పించారో నేను అలానే నేర్చుకున్నాను నీకోసం ప్రతిదీ. అందరు చెప్తారు నేను చాలా బాగా చూసుకున్నానని. ఐ లిటరల్లీ గేవ్ అప్ ఆన్ మై సెల్ఫ్. నన్ను నేను అస్సలు పట్టించుకోలేదు. నేను ఇప్పుడు దీప్తి ఇలా ఉందేమో, ఎక్సర్సైజ్ అని ఇదని అదని ఐ లీడ్ వచ్చిన తర్వాత నిన్ను మేడ్స్కి ఇచ్చి నిన్నైతే ఒక్క సెకండ్ వదలలేదు శ్రద్ధ. నేను ఇప్పుడు కూడా మై ఐస్ ఆర్ ఆన్ యూ. నేను వదలలేదు ఎప్పుడు నా పిల్లల్ని, ఏ మేడ్ మీద వదిలినా ఐ నెవర్ లెఫ్ట్ దెమ్. నా మేడ్స్ చాలా మంచి వాళ్ళు, ఇంట్లో కూడా అందరు మంచిగా చూసుకుంటారు, కానీ నేను ఎప్పుడు వదలలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వెరీ బిగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేయాలి నీతో నేను. ఏ నిమిషం నీకు ఆక్సిజన్ అందదు, ఎప్పుడు నీకేమవుతుందో తెలీదు. సడన్గా నీకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అప్పటికప్పుడు ఎన్ఐసీయూకి వెళ్ళి మళ్ళీ నీకు ఆక్సిజన్ పెట్టి ఇంటికి తేవాలి. లైక్ దట్ సో మెనీ ఇన్స్టెన్సెస్. నిద్ర లేని రాత్రులు అట్లీస్ట్ 4-5 months గడిపాను నేను. మార్నింగ్కి వేరే వాళ్ళకి ఇచ్చేసి తాత అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చి పడుకునేదాన్ని. సో వాళ్ళని కూడా చూస్తూనే ఉండమని చెప్పేదాన్ని. నా మేడ్స్ని అడిగేదాన్ని ఇంట్లో, అంజలి, పోషమ్మ నడుస్తుందా పాప, అసలు మాట్లాడుతుందా, ఏమో తెలియదు అని. ఇప్పుడు అంజలి వాళ్ళు నిన్ను చూస్తుంటే అక్క ఈ పాప నాకు అన్నారు మీరు, నడవదు మాట్లాడదని, ఎంత అల్లరి చేస్తుంది అని చెప్పేసి. నువ్వు నవ్వితే ఒక ఆనందం, నువ్వు తత్త అంటే నేను ముడిచిపోయేదాన్ని. బృందాతో కూడా నేను అన్నది ఫీల్ అయ్యాను. బట్ నువ్వు బతుకవు అన్న పాప నువ్వు మాట్లాడుతుంటే ఐ రిజాయిస్ ఇన్ మై సెల్ఫ్. నీ అప్బ్రింగింగ్ మొత్తం నా కళ్ళతో, నా కౌగిల్లో, నా ఒళ్ళోనే పెట్టుకొని పెంచుకున్నాను శ్రద్ధ. నేను ఎవరికి ఎక్కువదాన్ని నేను. బట్ జోషువా బ్రదర్ ఒక మాట అన్నారు, మనం ప్రేయర్ హాల్ పెట్టినప్పుడు శ్రద్ధ పుట్టింది, ప్రార్థన గోపురం వచ్చింది, ప్రార్థన మందిరం వచ్చింది అని అన్నారు. ఆ ప్రార్థన మందిరం కూడా ఎంత చక్కగా డెడికేట్ అయింది తెలుసా శ్రద్ధ. పైన మన ఇంటి పైన ఐ థింక్ ఇజ్రాయెల్ బ్రదర్, జాక్లిన్ సిస్టర్, యేసో పాస్టర్, రవి పాస్టర్, శాంతమ్మ పాస్టర్, క్లెమెంట్ పాస్టర్, జోషువా బ్రదర్, చైతన్య సిస్టర్, జానేజర్ బ్రదర్. I think so many pastors were there along with elders, mom, mummy, daddy, uncle, auntie.
ఐ మీన్ ఇట్ వాస్ సచ్ అ రిచ్ బ్లెస్సింగ్ శ్రద్ధ. ఎప్పుడు దేని గురించి భయపడకు బేటా. నీ ముందు చావు కూడా ఓడగొట్టేశాడు దేవుడు. నీకోసం చావుని ఓడగొట్టేశాడు. ప్రభు 3వ రోజు తిరిగి లేచాడు అన్నప్పుడు ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్టింగ్ అని. నీ ప్రాణం ప్రభు రిడీమ్ చేసినప్పుడు మేబీ ఈ మాట అన్నాడేమో, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్టింగ్ అని. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ యువర్ సర్వైవల్. అండ్ ఇప్పుడు నువ్వు ఇంత అందంగా డ్రాయింగ్స్ వేస్తావు, ఇంత అందంగా డ్యాన్స్ చేస్తావు, నీకు ఎస్తర్ మైండ్ ఉంటుంది. మీ అక్కకు కూడా ఆ టాలెంట్ లేదు. ఒక విషయం తీసుకోవాలి, ఒక వస్తువు తీసుకోవాలి అని అంటే నీకన్నా బాగా నా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు శ్రద్ధ. అది ముద్దులో హగ్గులో ఏదో ఒకటి చెప్పి తీసుకుంటావు. మేబీ నేను అలా దేవుణ్ణి అడిగి ఉంటే నాకు ఎన్ని ఇచ్చేవాడు. సో దట్స్ అ వండర్ఫుల్ స్కిల్ యూ హ్యావ్. Don't corrupt yourself with the technology, with wealth, or wrong people, Shraddha. Everybody is good, but situations and circumstances make people different. ఎప్పుడు ఇది కావాలి అది కావాలని ఉంటావు, అలా ఉండకు. గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. నీకు లైఫే ఇచ్చిన దేవుడు నీకు కావాల్సిన ప్రతి అవసరతల్ని తీరుస్తాడు. సో ఇది నీకు ప్రార్థన కాదు మమ్మీ చెప్పేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు నేను చెప్పేదాన్ని నీకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా క్యూట్గా ఉండేదాన్ని. అంటే నీ జర్నీ నిన్న తెలుసా, చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వేరే బేబీస్ని తెచ్చి వెయిట్ మిషన్ మీద పెడతారు. దట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మదర్. నిన్ను పెట్టినప్పుడు అన్ని టోపీ అన్నీ తీసేసేవాళ్ళు, బ్యాగ్ తీసేసేవాళ్ళు. చిన్నగా ఉండేదాన్ని. వేరే మదర్స్ ఇలా చూసేవాళ్ళు, ఎందుకు ఈ బేబీ ఇలా ఉంది, ఇంత చిన్నగా ఎందుకు ఉంది అని అడిగేవాళ్ళు. ఐ యూస్ టు హైడ్ యూ. నీ లోకంలో నుంచి నేను హైడ్ చేసుకున్నాను. నేను కవర్ చేసి ప్రొటెక్ట్ చేసుకున్నాను. నేను నీది ప్రతిదీ ఛాలెంజే నాకు. నీకు స్కిన్ లేదు, మజిల్ లేదు, నీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చినా పడదు. ఒక్కొక్క గ్రామ్ నీ ఎదుగుదల, ఒక్కొక్క గ్రామ్ నాకు గుర్తుంది నువ్వు ఎలా ఎదిగినావు అన్నది. అండ్ దానికి ఎట్లా కష్టపడ్డాను అన్నది ఇట్స్ గాడ్ గివెన్ స్ట్రెంగ్త్ టు మీ. అందరు తల్లులు పెంచుతారు, నేను కూడా బృందాన్ని పెంచాను. బట్ యువర్ థింగ్ ఈస్ వెరీ 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 డిఫరెంట్. నేను కష్టపడ్డాను నీకు చెప్పట్లేదు, బట్ నీకు తెలియాలని చెప్తున్నాను. నేను చాలా కష్టపడి చూసుకున్నాను శ్రద్ధ. డబ్బులు ఉంటే అన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటారు, కానీ డబ్బు అమ్మ పాలు ఇవ్వదు, డబ్బు ప్రాణాన్ని ఇవ్వదు, డబ్బు ఏది ఇవ్వదు. కొన్ని డబ్బుతో కొనలేని ఉంటాయి. అది మా లైఫ్లో వచ్చింది. డబ్బు కూడా 20 lakhs వరకు పెట్టారు డాడీ నీ మీద నువ్వు బయటికి రావడానికి. సో నీ ప్రతి ఎదుగుదల, ప్రతి ఒక్క రోజు నాకు ఒక సంతోషం ఇచ్చేది. నాకు నువ్వు ఒక్క పూట జ్వరం వచ్చి సిక్ అయిపోయినా కథం. దేవునికి నచ్చని పని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చెయ్యకు. నన్ ఆఫ్ అస్ ఆర్ 100% రైట్, బట్ మ్యాక్సిమం ట్రై చేయి లైఫ్లో. ఆయనకు నచ్చని పని నేను చేయొద్దు అని. ఏదైనా అంతకు మించి కూడా చేస్తున్నావు అని అంటే దాని గురించి ప్రార్థన చేయి. చిన్నదాన్ని నువ్వు, నీకు ఇవన్నీ చెప్పాలి అని అంటే. బట్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ యూ శ్రద్ధ. సో ఫస్ట్ థింగ్ వాజ్ గాడ్, సెకండ్ థింగ్ ఈజ్ యువర్ మామ్, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ద పీపుల్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. అంటే నా తమ్ముడు కానీ నీకు రక్తం తెచ్చాడు వాడు. ఆ రోజైతే మేము గివప్ చేసేసాం 3rd day. ఇరిగిపోయినాడు అబ్బా. మా అన్న అంత ఏడవడం నేను చూడలే, మా వదిన అంత ఏడవడం నేను చూడలే. అది బసవతారక హాస్పిటల్లో వెళ్ళి తీసుకొని రావాలి అని అంటే నాకు ఇంకో టీం మెంబర్ ఉండేవాడు జమాల్ అని. జమాల్ సోను వెళ్ళారు ఆ రోజు. అండ్ జమాల్ చెప్తుండే నాకు సోను నడిపిన విధానానికి అస్సలు అదేంటి విక్రమ్పురి నుంచి జూబ్లీ హిల్స్ దాకా వాడు నడిపిన విధానంకి అబ్బా సార్ ఆప్కే బాయ్తో అవామే చలాయే గాడి అని అన్నాడు. వ్యాగనర్ నడిపేటప్పుడు.
బట్ దాని తర్వాత యాజ్ యూ ఆల్వేస్ సే బాబీ రక్తం తెచ్చాడని. బాబీ వెళ్ళాడు, మా అమ్మ వాళ్ళందరూ వచ్చారు నీకోసం. డాడీ హాస్పిటల్లో చాలా ఏడుస్తూ ఉండే. చిన్న 18 ml బ్లడ్ దగ్గర నువ్వు బతికావు శ్రద్ధ. మమ్మీ శాంపుల్, నీ శాంపుల్, మేబీ దట్ వాజ్ ద టఫ్ టైమ్ వేర్ ఐ డ్రోవ్ సో బ్యాడ్లీ. 18 kilometers సండే ఈవినింగ్ 23 నిమిషాల్లో వచ్చేటట్టుగా దేవుడు కృపనిచ్చున్నాడు. అన్నయ్య స్టాఫ్ అయిన జమాల్ అని ఒక ఆయన నాతో కార్లో వచ్చి ఇంకొక అబ్బాయి కూడా. సో దే విట్నెస్డ్. ఆ బ్లడ్ తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా నువ్వు బతికే ఉన్నావు, సర్వైవింగ్ అవుతూనే ఉన్నావు, బ్రేత్ తీసుకుంటూనే ఉన్నావు. బతకదు అని చెప్పేవాళ్ళు డైలీ. డిటోరియేట్ అయిపోయింది బేబీ. డిటోరియేట్ అన్న పేరు వింటనే అది నాకు ఇప్పటికీ అది ఒకలాగా ఫోబియా నాకు. అది NSU సౌండ్స్, డిటోరియేషన్ అన్న ఒక పేరు వింటనే నాకు ఒకలాగా అవుతుంది. డైలీ అదే వినేవాళ్ళం మార్నింగ్. సో థ్యాంక్ యూ సోను, లవ్ యూ వెరీ మచ్. అప్పుడు కూడా సోను అన్నాడు ట్రై చేద్దాం, డోంట్ గివ్ అప్ అని అన్నాడు. కానీ నేను నమ్మినాను, అన్న విశ్వాసాన్ని నమ్మాను. అన్న మా అమ్మ దగ్గర ఒక మాట చెప్పినాడు ఆ టైంకి, ఏమో రా నువ్వు ఈ దేవుడు నమ్ముకున్నావు ఇట్లా అవుతుంది, ఏమేమో అవుతుంది అంటే, నువ్వు బాధపడుతున్నావా, నేను ఇలా బాధపడ్డామన్నాడు. అవును అన్నది మా అమ్మ. అప్పుడు మా అన్న అన్నాడు, దేవుడికి ఇంకా బాధేస్తుంది నన్ను ఇట్లా చూస్తే, ఆయనే నన్ను విడిపిస్తాడని. నేను ఆ విశ్వాసాన్ని నమ్మినాను, సంఘ ప్రార్థనను నమ్మినాను. నాకు ఆ టైంలో ఫెయితే లేకుండే శ్రద్ధ. ఐ విల్ బి షేమ్లెస్ టు సే. అంటే ఇది ఎలాంటి టైంలో అంటే 15 రూపాయలు పానీపూరి తినే వ్యక్తి లంచ్కి నుంచి 1.5 సంపాదించేటప్పుడు అంత దేవుడు హెచ్చించిన తర్వాత కూడా దేవుడి మీద నమ్మకం లేకుండే, నాకు సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను ఇది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చిపెట్టాడు, అయినా నాకు ఆ నమ్మకం అన్నది లేకుండే నువ్వు బతుకుతావు అన్నది. బట్ సోన్ వెళ్ళాడు, తీసుకొచ్చాడు. పాస్టర్స్ ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చేది. ఏం చెప్తున్నారా మీరు అని అనుకునేటోడిని. అబ్బాయి అన్నారు, అమ్మాయి పుట్టింది, అది చక్కగా పుట్టింది అంటే ఇది ఇట్లా పుట్టింది. బాధ అనిపించేది. ఏం పాపం చేశాను దేవా నేను. నాకు జాబ్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టము, నా బాస్కి ఫెయిత్ఫుల్గా ఉన్నాను, నా బంధుమిత్రులను కూడా చూసుకుంటున్నాను, నా తల్లిదండ్రులు తమ్ముడు కాకుండా. ఏం పాపం చేశాను, నాకు ఎందుకు ఇలాంటి బిడ్డ ఇచ్చావు అని చాలా ప్రశ్నించుకునేటోడిని. బట్ ఆ టైంలో నేను నా కుటుంబము, నా బంధుమిత్రులు, ఎస్పెషల్లీ అంకుల్, ఆంటీ చాలా రుణపడి ఉన్నాను. ఆంటీని ఇప్పుడు మా అత్తగారిని అలాంటి కండిషన్లో చూడడం నా మనసుకి చాలా వేదనగా ఉంది. కానీ తను చాలా మంచిగా చూసుకున్నారు దీప్తిని. అంకుల్ ఆంటీ ఇద్దరు కూడా. మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండేవి. తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు, హీ వాజ్ జస్ట్ అ కాల్ ఆర్ అ మెసేజ్ అవే. అండ్ మై టీమ్, ఏఓటాక్స్ టీమ్, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఇన్ని పేపర్స్, 18 పేపర్స్ తెచ్చేవాళ్ళు సైన్ చేయడానికి. ఎవ్రీ డే ఐ యూస్ టు సైన్ ఆల్మోస్ట్ లైక్ 100 ITIN అప్లికేషన్స్. శ్రద్ధ పుట్టినరోజు, శ్రద్ధ చనిపోతుంది అన్న రోజు రెహమాన్ వచ్చాడు అప్పుడు హాస్పిటల్. ఫ్యాన్ నుంచి నేను 6 months దూరంగానే ఉండే. NICUలో నీకు ఏ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అంటే ఎండాకాలం కూడా నేను హాల్లో పండుకునేదాన్ని నీకోసం. నేను ఫ్యాన్ అన్నదే మర్చిపోయాను నేను. బట్ నువ్వు నడివడం, నువ్వు ఫస్ట్ తాత అనడం, పాకడం, పాకిన తర్వాత కూర్చోదాం వాళ్ళు, కూర్చోవడం, లేచి నిలబడి తప్పటడుగులు వేసి నడవడం, నడిచి మొండి చేసి అరిచేదాన్ని. అన్నిట్లో ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇన్ యువర్ జర్నీ శ్రద్ధ. దాని తర్వాత నువ్వు నడిచిన తర్వాత, నువ్వు మాట్లాడిన తర్వాత ఐమ్ వెరీ హ్యాపీ పర్సన్. సో నిన్ను ఒక ప్రైడ్గా క్యారీ చేసేదాన్ని నా చేతుల్లో. ఏమో ఒక ప్రైడ్ నువ్వు నా చేతిలో. బృందా ఈజ్ అ బ్లెస్సింగ్. మాకు బృందా మా లైఫ్లో వచ్చింది, ఒక బ్లెస్సింగ్ వచ్చింది. బట్ నువ్వు నాకు అమ్మ ఎలా ఉండాలని నేర్పించావు. అమ్మ ఎలా ఉండాలి అంటే బిడ్డ పుట్టగానే సగం అమ్మమ్మ మీద, సగం వీళ్ళ మీద అట్లా పెరిగింది. బట్ నువ్వు అలా పెరగలే, నువ్వు మొత్తం అమ్మ దగ్గరనే పెరిగినట్టు పెరిగేసావు నువ్వు నా దగ్గర. మై జర్నీ విత్ యూ అది చాలా హారిబుల్,
చాలా ఎక్సైటెడ్, రోలర్ కోస్టర్, అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్. నువ్వు ప్రతి స్మైల్లో నేను హ్యాపీనెస్ పొందుకునేదాన్ని. డాడీ వచ్చేసరికి నిన్ను ఒక బొమ్మలా రెడీ చేసి అలా ఒక పువ్వు పెట్టి, నీ ముఖం అంతా ఒక పువ్వు పెట్టి నేను పూజ పెట్టేదాన్ని ఇంట్లో. ఐఎమ్ మిస్సింగ్ దోస్ డేస్ ఆల్సో సమ్ టైమ్స్. వీటన్నిటిలో నీకు నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, నువ్వు చాలా కష్టపడ్డాము మేము కూడా నిన్ను జన్మించిన తర్వాత. బట్ దేవుడు నిన్ను ఒక పర్పస్కే సృష్టించాడని మేమందరం నమ్ముతున్నాము. నువ్వు ఒక సాక్ష్యం మీ దేవునికి. వీటిని అన్నిటిలోకి నా కష్టాన్ని నేను చెప్పిన దేవుని మహిమ ఉంది వీటన్నిటిలో. రేమాన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసాను. అంటే మొత్తం ఏఓటాక్స్ నాకు రేమాన్లోనే కనిపించింది. రేమాన్ని పట్టుకొని ఏడ్చాను. ఏం పాపం చేశాను నేను, ఎందుకు నాకు ఇలాంటి బిడ్డ? I called sir. My sir came, hugged me so tightly and cried. I didn't hold my emotions. Even I felt very emotional. And I think that was the day, that was the first time I experienced what is a preterm delivery. అతను కూడా జస్ట్ అలా స్టాండ్ స్టిల్ అయిపోయాడు. He was crying, I was crying. We didn't know what to do. Because I was the one person who have seen you with all that wires, on your whole body, and which was very painful that day. బట్ కొన్ని లైఫ్లో మనకు కొన్ని పరిస్థితులు వచ్చేసినప్పుడు ఏం అర్థం కాదు మనకి, ఈవెన్ టు ద పీపుల్ హు ఆర్ వాచింగ్. బట్ ఆ టైంలోనే మనకు శ్రద్ధ కావాలి, అంటే ఫోకస్, ఫెయిత్. Even I have, specifically personally informed my family also to pray for you, and my friends. We all have prayed for you, and that was the biggest miracle, because doctors, they left hope. There was no hope. It was just a blessing from the Almighty, and which was the biggest miracle that we can see today. ఇవన్నీ మేము 10 ఏళ్ళ తర్వాత చెప్పడం కూడా ఇది దేవుడి మహిమ. దేవుడికే ఈ మహిమ చెందాలి. అంతే. సో these 3 things I wanted to acknowledge in my life. First is definitely God. Second is your mom's sacrifice. And third is the love of people. అది పాస్టర్స్ కావచ్చు, నా టీమ్ కావచ్చు, నా ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి హూ హ్యాస్ బీన్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ శ్రద్ధ. ఇది మా తమ్ముడు ఎందుకు చేస్తున్నాడో మాకు ఇంకా అంత క్లారిటీ లేదు. బట్ థ్యాంక్ యూ సోను ఫర్ ఇనిషియేటింగ్ దిస్. ఏమో నేను సరిగ్గా చెప్పగలిగానో లేదో నాకు తెలియదు, కానీ మన లైఫ్లో ఎప్పుడైనా టఫెస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డోంట్ లుక్ ఎట్ ద రిపోర్ట్స్, డోంట్ లుక్ ఎట్ ద ఎక్స్పర్ట్స్, రెస్పెక్ట్ దెమ్, బట్ నో దట్ గాడ్ హ్యాస్ ద ఫైనల్ ఆన్సర్. గాడ్ హ్యాస్ ద ఫైనల్ ఆన్సర్. మనము ఎవరితో పెట్టుకున్నా బతికేయగలం, బట్ దేవునితో మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఆయన దృష్టిలో మనం చెడై ఉండకూడదు. వి ఆల్ హ్యావ్ వీక్నెసెస్. మందు తాగేటోడు చెడ్డోడు, మందు తాగునోడు మంచోడు అన్నట్టు ఏం లేదండి. గాడ్ లుక్స్ ఎట్ హార్ట్, మ్యాన్ లుక్స్ ఎట్ ది అవుటర్ అపియరెన్స్. సో ఇన్ వాట్ ఎవర్ కేపబిలిటీ యూ క్యాన్. ఫెయిత్కి కూడా లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ మనం పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇన్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఫెయిత్, ఐ యామ్ జీసస్ ఫ్రీక్ కాబట్టి ఆయన గురించి చెప్తున్నా. బట్ మీ ఫెయిత్ ఏదైనా సరే దేవునికి దగ్గర ఉండండి. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ విక్డ్ ఈవిల్ టైమ్స్. పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్ ఓన్లీ ఫర్ పర్టికులర్ రీజన్. వెరీ విక్డ్ వరల్డ్లో ఉన్నాం మనం. అట్లా అని మనం అందరినీ తప్పు అని కూడా అనలేము. ఎవరి నీడ్ ఏముందో వాళ్ళని అలా మార్చేసింది. బట్ ఇన్ యువర్ ఫెయిత్ యూ స్టే క్లోజ్ టు గాడ్ అండ్ యాజ్ హిజ్ ఇమేజ్ వేరే వాళ్ళకి ఎంత మీరు సాయం చేయగలరు చేయండి, స్టార్టింగ్ విత్ యువర్ ఇమీడియట్ ఫ్యామిలీ. డాడీ నమ్మకం ఎక్కడ పోలేదు. డాడీ చెప్పారు అప్పుడు, వేరే దేవుళ్ళకి ఎవరికి మొక్కకండి, తప్పు కాదు, ఎవరికి మొక్కకండి. ఒకవేళ అది బతకలేదంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసేసుకున్నాడు అని ఆయననే అన్నేసేయండి, కానీ ఎవరికి ఏం మొక్కకండి, నాకు నా బిడ్డ బతుకుతుంది అన్నట్టు ఉండే. నా బిడ్డ బతికితే ఇటు బృంద ఇటు శ్రద్ధ అని నేను కూర్చుంటా అని చెప్పారు ఒకరోజు.
సో టుడే యు ఆర్ దట్ ఇన్ అవర్ లైఫ్స్. బృందా కూడా నిన్ను చాలా ఇష్టపడుతుంది. బృందా లవ్స్ యూ సో మచ్. ఎవ్రీవన్ లవ్స్ యూ సో మచ్. యు ఆర్ మిరాకిల్ బేబీ. అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీతో. నువ్వంటే అందరికీ చాలా ఇష్టం. నువ్వు తిట్టిన మేట్స్కి నువ్వంటే ఇష్టం, ఫ్యామిలీ మెంబర్స్కి నువ్వంటే చాలా ఇష్టం. అందరు నిన్ను ఒక మిరాకిల్లా చూస్తారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్కడైనా హోప్ని కోల్పోతున్నారు అని అంటే నిన్ను చూడగానే దే విల్ రీగెయిన్ దేర్ హోప్ ఇన్ దేర్ లైఫ్. ఎప్పుడు మాకేమన్నా పెయిన్ అనిపించినా, డల్నెస్ అనిపించినా దేవుడు నిజంగా అద్భుత కార్యాలు చేస్తాడనడానికి నువ్వు ఒక సాక్షి అని విషయం. నువ్వే బతకగలిగింది, ఈ సిచ్యువేషన్ మాకు పోతుంది అని నమ్ముతారు చాలామంది. సో హీ టర్న్డ్ అవర్ మార్నింగ్ ఇన్ టు డాన్సింగ్, ashes into beauty. That's what he always used to pray. సో ఏదైతే డ్రై బోన్స్ ఉన్నాయో వాటిని దేవుడు అందంగా మార్చాడు ఈరోజు. సో ఈ మహిమ అంతా దేవునికే. బట్ ఒక ఉమెన్గా నేను ఏదైతే నీ విషయంలో నేను ఫేస్ అయ్యానో, ఐ డోంట్ వాంట్ దట్ ఎనీ ఉమెన్ హ్యాస్ టు ఫేస్ దిస్. ఐ ఆల్వేస్ ప్రే. నేను ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ని చూసినా వాళ్ళ కడుపు మీద ఏమన్నా చేయి పెడితే నేనైతే ఇదే ప్రేర్ చేసుకుంటా, ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీ. నాలాంటిది సఫరింగ్ ఎవరికి వద్దు అని అనిపిస్తుంది. బట్ మేబీ ఆ జర్నీలో దేవుడు నాకు దగ్గర అయ్యారు. దానికి ముందు మేబీ ఐ వాజ్ అ రిలీజియస్ క్రిస్టియన్. బట్ దాని తర్వాత దేవుడిని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను దేని కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, చాలా అయ్యాను నా లైఫ్లో. బట్ ఆయన నాతో మాట్లాడడం, నన్ను లేపడం, నిలబెట్టడం, ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా నన్ను స్ట్రాంగ్గా నిలబెట్టారు ఈరోజు వరకు కూడా. ఆయన మహిమకై నిలబడ్డం మనం అందరం కూడా. మన ఫ్యామిలీ ఒక సాక్ష్యంగా నిలబడింది. సో దేవునికే మహిమ వీటన్నిటి ద్వారా. సో ఆల్ సెడ్ అండ్ డన్ శ్రద్ధ, నువ్వు డాక్టర్ అవ్వాలన్నది మీ అమ్మ కోరిక. రెయిన్బో హాస్పిటల్స్లో పెట్టేవాళ్ళు ఇట్లా బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు. అప్పుడు మీ అమ్మ చెప్పేది, శ్రద్ధది పుట్టిన పిక్చర్ వేసి నేను శ్రద్ధది ఇప్పుడు పిక్చర్ వేస్తానని. చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఒకసారి నిన్ను నువ్వు చూసుకో ఒకసారి. ఎలా ఉందండి మా శ్రద్ధ? మా శ్రద్ధ ఎలా ఉంది? థ్యాంక్ యూ దేవా. యూ విల్ టర్న్ యాషెస్ ఇన్ టు బ్యూటీ అంటే ఈ బంకమట్టికి అర్థం కాలే. బూడిదని పూదండగా మారుస్తాడు అని అంటే ఏదో బైబిల్లో అట్లా రాసుకున్నారేమో అనుకున్నా. నువ్వు బూడిదలో కలిసిపోయేదాన్ని శ్రద్ధాను. బట్ నిన్ను పూదండగా మార్చారు. చూడు నేను చూడడానికి ఎంతమంది వచ్చారు. సంతోషంగా ఉండు శ్రద్ధ, హ్యాపీగా ఉండు. నన్ను నా తమ్ముడు ఎక్కువ ప్రేమిస్తాడు, నేను వాడిని ఎంత ప్రేమిస్తానో తెలీదు. అలాంటి ప్రేమ నీకు కూడా మీ అక్క మీద ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ అక్క అయితే నేను చాలా ప్రేమిస్తుంది, అది నేను చూశాను. నువ్వే కొంచెం దొంగలెక్కుంటావు అక్కడక్కడ. సో టేక్ కేర్ ఆఫ్ అక్క. మీరిద్దరు సిస్టర్స్ ఎప్పుడు మా ఇద్దరికన్నా చాలా గొప్పగా ప్రేమగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బృందా, శ్రద్ధ, లవ్ యూ బోత్ వెరీ వెరీ మచ్. అండ్ దీప్తి, I always respect you for the way you have taken care of home, taken care of me, taken care of kids, taken care of your another kid, my brother, taken care of my parents, taking care of your parents, your brother and his family also. I'm always proud of you. I have so many weaknesses within me, but avanni tattukoni 17 years you have completed with me. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. నువ్వు ఎప్పుడు హెల్తీగా, హ్యాపీగా, వెల్దీగా కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జహీర్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ ఆల్సో. నాకున్న స్ట్రెస్లో, నా కమిట్మెంట్స్లో ఐ మే నాట్ బీ ఏబుల్ టు ఫుల్లీ గివ్ యూ దట్ పర్టిక్యులర్ టైమ్. But I'm happy Sonu and Zahir, they and now Brinda also, they try to fill that gap. So thankful to all three of you for taking care of Deepthi, and also Team iLead, both Academy and LLC. You are our two wings
of this lion. So thank you very, very much. Make sure that we all walk with our heads held high. మీరు కూడా మీ ఫ్యామిలీలో మంచిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఎస్పెషల్లీ మెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ అండ్ యువర్ ఫెయిత్. దీస్ 3 things ఆర్ నాన్ నెగోషియబుల్ అన్నమాట. మీ ఫెయిత్, మీ హెల్త్, మీ వెల్త్ నాన్ నెగోషియబుల్ అంతే. ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఉమెన్ ఆర్ వీకర్ సెక్స్. దిస్ ఈజ్ నాట్ ఎ డిబేటబుల్ టాపిక్. దేవుడు అలా సృష్టించాడు. దే ఆర్ ఇమోషనలీ స్ట్రాంగ్. They are really emotionally strong. We may be physically strong, but women are very emotionally strong. So take care of the women in your life. It could be your wife, mother, sister, daughter, anybody. వాళ్ళని కంటతడి పెట్టించకండి, సంతోషంగా చూసుకోండి. ఎంతవరకు అవుతే అంతవరకు దేవుడిచ్చిన సామర్థ్యంలో. అండ్ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యామిలీ స్టోరీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. దట్ రేపు మీ పిల్లలు కూడా చెప్పుకోగలగాలి, అరే మా నాన్నగారు మా అమ్మగారు ఇలా అధిగమించారు ఆ ఛాలెంజ్ని. దిస్ ఇస్ హౌ దే ఓవర్కమ్ ద ఛాలెంజ్, యు నో, వెన్ ఎనిమీ థ్రోడ్ ఇన్ దేర్ లైఫ్ అని. త్రూ ఫెయిత్ అండ్ యాక్షన్. సో thank you very much for coming, all of you, to bless Shraddha, to witness a celebration called life, where we give glory to our God through Christ Jesus and through all the people who are gathered here. So we, Dipti and I, we are very much grateful to you for all your prayers, for all your love. Team I Lead, Shalom Housekeeping, Lavanya, Aruna, Vani, మమత, విఘ్నేష్, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. We miss some of you, but your memories are always there for us, and I hope your blessings will also stay with my daughter. మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. అండ్ శ్రద్ధ, మంచి నాయకురాలుగా ఎదగాలి. నువ్వు డాక్టర్ అవుతావా లేక ఐలీడ్ పానీపూరి పెడతావా అది నీ ఇష్టం శ్రద్ధ. బట్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలి, ఓకేనా? గుడ్ గర్ల్ లాగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి శ్రద్ధ. మమ్మల్ని కూడా నువ్వు చూసుకోవాలి, ఓకే? థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నాతో ఉన్న ఎవరెవరైతే ఉన్నారో మాతో ఈ జర్నీలో, మే ఇట్ బి పాస్టర్స్, మై ఫ్యామిలీ, మై హస్బెండ్, మై ఎల్డర్ డాటర్ అండ్ మమ్మీ డాడీ, అన్నయ్య, సుల్బా, టుట్టు, బిట్టు వాజ్ వెరీ స్మాల్, అండ్ ఆంటీ, అంకుల్ వాజ్ ఎ వెరీ కీ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైనా మాకు చిన్న చిన్న ఇదైనా హీ యూస్ టు సపోర్ట్ మీ అ లాట్ శ్రద్ధ టైంలో. అండ్ సోను ఆబ్వియస్లీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్ టు మీ. లిటరలీ హీ వాజ్ బ్యాక్ ఆఫ్ మీ. నేను ఎక్కడ పోయినా యూస్ టు బి విత్ మీ. వెన్ ఆయన లేకపోతే నాతో, ఆయన ఆస్ట్రేలియా, యూఎస్ అని వెళ్ళారు కొన్ని ట్రిప్స్ 2016లో, బట్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా. అండ్ వన్ మోర్ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా లాస్ట్లో. నీకు ఐ కనపడట్లేదు, అది పుట్టి 9 months అయినా అదేదో పొర ఉంటుంది కళ్ళలో, అది పోలేదని చెప్పారు. బట్ ఆ ముందు రోజే రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే లేదు, కంపల్సరీ లేజర్ చేయాలని చెప్పారు. బట్ నెక్స్ట్ డే వెన్ వీ వెంట్ టు ఆనంద ఇన్స్టిట్యూట్, నేను, సోను అండ్ డాడీ, వెన్ వీ వెంట్ దే సెడ్ దే అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సర్జరీ. బట్ ఐ వాజ్ ఫీలింగ్ ఇంటర్నల్లీ వెరీ స్ట్రాంగ్ దట్ దిస్ సర్జరీ విల్ నాట్ హ్యాపెన్. ఎవరికొకరికి మెసేజ్ చెయ్యి ఇది జరగదు అని. వెన్ ఇమీడియట్లీ ఐ మెసేజ్ డాడీ లైక్ ఎందుకు అవ్వదు అనిపిస్తుంది అమ్ము ఈ ఆపరేషన్ అని పెట్టాను నేను. వెళ్ళిన తర్వాత హీ సెడ్ అరే పొర లేదు కదా, కట్ అయిపోయింది కదా అని. ఏంటి ముందు రోజు లేదు, ముందు రోజు ఉంది, నెక్స్ట్ డే లేదు. 9 months కట్ అవ్వలేదు, బట్ ఓన్లీ విదిన్ అ ఫ్యూ అవర్స్ గాడ్ మేడ్ దట్. సో ఏ సర్జరీ నువ్వు వెంట త్రూ అవ్వలేదు శ్రద్ధ. టాప్ టు బాటమ్ నీకు సర్జరీస్ అని చెప్పినారు. హార్ట్కి చెప్పినారు, ఐస్కి చెప్పినారు, ఇంటెస్టైన్స్కి చెప్పినారు, ప్రతిదానికి నీకు సర్జరీ అనే చెప్పినారు. బట్ ఏ సర్జరీ కాకుండా నీ మీద కత్తి పడకుండా దేవుడు నిన్ను ఒక సాక్ష్యంగా నిలబెట్టాడు. సో ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా జర్నీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఎలోన్గా నేను భరించిన, బట్ నాకు సపోర్ట్గా అందరూ ఉండే, ఎవరు నా చేయి వదలలేదు ఎప్పుడు. ఎస్పెషల్లీ మై హస్బెండ్. నాకు అందరు అంటారు చూడండి, తల్లి కడుపులో మోస్తుంది, తండ్రి ఆలోచనలలో మోస్తాడని.
అలానే ఉండే ఆయన పరిస్థితి. సో ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ హీ వాజ్ ఆల్సో బ్రోకెన్, బట్ గాడ్ లిఫ్టెడ్. ఈరోజు మమ్మల్ని నవ్విస్తుంది చాలా. ఆయనను ఎవరైనా చాలా నవ్విస్తారంటే అది శ్రద్ధని. ఎవరైతే ఎక్కువ కిసెస్ తీసుకుంటారో అది కూడా శ్రద్ధని. డాడీ, మమ్మీ, బృందా లవ్స్ యూ సో మచ్ బంగారం. Even today, the life I am living is a very undeserving life that I live today also. It is just by His grace. ఇది ఎవరికి ఎలా అనిపించినా నాకైతే మేరా బడా భాయ్ ఏసన్నా తప్పించి నా లైఫ్లో నేనుగా చేసి సాధించింది అన్నది ఏది లేదు. దిస్ ఇస్ నాట్ టు ప్లీజ్ ఎనీబడి, నాట్ టు ప్లీజ్ హిమ్ ఆల్సో. దిస్ ఇస్ అ ట్రూత్ అంతే. ఒక స్వెటర్ వేసుకుంటే మనల్ని చలి కాపాడుతుంది అన్నది ఎంత నిజమో ఉంటుందో, ఆయన నా లైఫ్లో ఉన్నాడు అన్నదానికి నేను ఈ సుడిగాలి నుంచి, వడదెబ్బ నుంచి అన్ని కాపాడబడ్డాను అన్నది నిజం. సో దిస్ ఇస్ నాట్ టు ప్లీజ్ ఎనీబడి ఆర్ ఎనీవన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు Pastor Israel and Sister Jacqueline who led me to Lord. My mama, Murli mama and Vasanti mama, who gave me the first Bible and told me about Jesus. That's a faith journey. And again, many other pastors and Aegis Church, King's Temple, so many other pastors, Yesop Gargani, in my earlier stages of my life, not counting the current pastors who are here. సో వీళ్ళందరూ నన్ను చాలా ప్రభావితం చేశారు. రవి పాస్టర్ కానీ, శాంతమ్మ పాస్టర్ కానీ అప్పట్లో చాలా ప్రభావితం చేశారు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా చూడగలిగితే, దేవుడు తన జీవితంలో ఇంత అద్భుత కార్యాన్ని చేశాడు అంటే నా జీవితంలో కూడా చేస్తాడని నమ్మాలి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తులో శక్తి ఉంది. మనిషిగా ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకుందాం. ఒకరి పట్ల ఒకరు కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేనున్నాను అని నా బాధ్యతలో నిలబడదాం. అక్కగా, తమ్ముడిగా, అన్నయ్యగా, ఫ్రెండ్గా, బావగా, ఏ రోల్లో ఉన్నా, మీరు ఏ పాత్రలో ఉన్నా మీరు నిలబడాలి. బాధ్యత తీసుకోగలగాలి, బాధ్యతగా ఉండగలగాలి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ మీ ప్రేమని నిర్వర్తించడానికి ఎప్పుడూ వెనకాడకండి. ప్రతిదీ డబ్బుతోనే కాదు, కొన్నిసార్లు ఎవరికైనా బాధ ఉంది అన్నప్పుడు పక్కన నిలబడి ఆ ఓదార్పునివ్వడం కూడా చాలా ముఖ్యము. శ్రద్ధ జీవితం నుంచి మేమైతే చాలా నేర్చుకున్నాం. అండ్ ఐమ్ ష్యూర్ ఇది మీరు కలిసి ఇక్కడ చూస్తున్నారు అంటే కూడా మీరు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. మీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డను దీవించండి, శ్రద్ధను దీవించండి, మా అన్నయ్య కుటుంబాన్ని దీవించండి. వీళ్ళు చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా, దేవుడి కృప వీళ్ళపైన ఉండేటట్టుగా దీవించండి. మీ ప్రార్థనను బట్టి ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.